అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నాను బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రఘునందన్ రావు గారిని. రఘునందన్ రావు గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ కూడా. థ్యాంక్ యూ సార్, విష్ యూ ద సేమ్. క్వశ్చన్స్ ప్రారంభించే ముందు, అన్సెన్సార్ని ప్రారంభించే ముందు మీరు కూడా అందరికీ ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ సంవత్సరంలో డ్రగ్స్ వాడకం తగ్గాలని, తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్ తగ్గాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భారతదేశం 2025లో నరేంద్రుడి నాయకత్వంలో మరొక మెట్టు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. అండ్ ఈ అన్సెన్సార్లో ఈ కార్ రేసులో ఈడీ ఎంట్రీ దగ్గర నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ వరకు అన్నీ కూడా మాట్లాడుతున్నాం అన్సెన్సార్లో. దానికి ఎంపీ రఘునందన్ రావు దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్స్ వస్తాయో మనం చూద్దాం. రఘునందన్ రావు గారు, రాజకీయ అంశాలు చాలా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా అటు రాజకీయంగాను ఇటు సినిమాల పరంగాను ప్రజల నుంచి ఎక్కువ చర్చనీయాంశమైన అంశం అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మీరు అల్లు అర్జున్కి ప్రోగా రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్కి ప్రోగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? సో ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక వ్యక్తిని ముద్దాయిగా చూపించాలనేటువంటి ప్రయత్నంలో కొన్ని తొందరపాటు పనులు, కొన్ని తప్పు పనులు చేసింది. వ్యవస్థ ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది, వ్యక్తులు ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటారు. మొత్తం వ్యవస్థలన్నీ ఒక వ్యక్తి మీద దాడి చేయాలనుకుంటున్నప్పుడు ఇది సరి అయింది కాదనేటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పాలని అనుకున్నప్పుడు అల్లు అర్జున్ గారి తరఫున మాట్లాడడం జరిగింది. అంటే అల్లు అర్జున్ పైన వ్యవస్థ దాడి చేస్తుందనే కనిపించిందా, లేకపోతే ఒక చిన్న 9 సంవత్సరాల పిల్లాడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు, తల్లిని కోల్పోయి ఉన్నాడు, మరో బిడ్డ తల్లి ఎక్కడుందో తెలియక ఎదురు చూస్తుంది, ఒక భర్త భార్యను కోల్పోయి ఉన్నాడు అనేది ఎక్కడ కనిపించలేదా? సో మీరు నాణానికి ఒకవైపు చెప్తా ఉన్నారు, నేను నాణానికి ఇంకొక వైపు నుంచి చూస్తూ ఉన్నాను. మన ఇద్దరి మధ్యలో ఒక నాణ్యం పెడితే మీ వైపు బొమ్మ కనబడుతుంది, నాది బొరుసు కనబడుతుంది. మీరు బొమ్మను చూసి మాట్లాడుతూ ఉన్నారు, నేను బొరుసును చూసి మాట్లాడుతూ ఉన్నాను, అంతే తేడా. చూసే కళ్ళను బట్టి, చూసే సందర్భాన్ని బట్టి, చూస్తున్న వైపు నుంచి ఆ దృక్కోణం మారుతూ ఉంటుంది. నేను ఇటువైపు ఉన్నాను, మన ఇద్దరి మధ్యలో నాణ్యం ఇలా నిలబడింది, మీ వైపు బొమ్మ ఉంది, నా వైపు బొరుసు ఉంది. అందుకని మీ కళ్ళు అట్లున్నాయి, నా కళ్ళు ఇట్లున్నాయి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు, మీరు ఒక న్యాయవాది కూడా అయినప్పుడు నాణ్యానికి రెండు వైపులా చూడాలి కదా. నేను ఒక వైపే చూస్తున్నాను, కానీ మీరు రెండు వైపు ఎందుకు చూడలేదు రఘునందన్ రావు గారు? రెండో వైపు చూడాలంటే కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లా మదిరలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి గారి నియోజకవర్గంలో ఒక చిన్న పిల్లోడు 9వ తరగతి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, స్టూడెంట్ ఊరేసుకొని చచ్చిపోయినాడు. నేను అడుగుతున్న మీ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయలుదేరి ఉండ్రి, మరి ఆర్థిక మంత్రి కదా, 25 లక్షల చెక్ తీసుకుపోయి ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోండి. మరి ప్రతి చావుని రాజకీయ కోణం లోపల చూడాల్సిన అవసరం లేదు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు ఎవరు పంపిస్తారు అక్కడికి పిల్లల్ని? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ గురుకులాల్లో చదువుకుంటున్నప్పుడు ఆ పిల్లల బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? సినిమా చూడడానికి వచ్చి తొక్కిసలాట జరిగి చనిపోతే సినిమా హీరో ఎట్లా బాధ్యుడవుతాడో, గురుకులాల మీద ఎవరి మీద విశ్వాసం ఉంచి పిల్లల్ని తల్లిదండ్రులు అక్కడికి పంపించారు? రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి పాలన మీద విశ్వాసం ఉంచి ప్రజలు గురుకులాలకు పంపించారు. ఇందాక చనిపోయినటువంటి మదిరతో లెక్క పెడితే 58 మంది విద్యార్థులు. ఈ ప్రభుత్వ హత్యలు కావా? ఇవెందుకో కనబడతలేవు మీకు? సినిమా హీరో, పంచాయతీ, పుష్ప, ఇదేం పంచాయతీ? ఈ 58 మంది గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి. 20 నిమిషాలు కాకపోతే 58 నిమిషాలు మాట్లాడాల్సింది. ఇది నా దృక్కోణం. మీరు అటువైపు ఉన్నారు కాబట్టి మీకు అదే కనబడతా ఉంది అంటున్నాను. నేను అల్లు అర్జున్ నేను ఎప్పుడు సమర్థించలేదు. ఆయన చేసిన దాంట్లో తప్పులు ఉన్నాయి, ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా ఎక్కువ తప్పులు కనబడుతాను. వ్యక్తుల తప్పుల కంటే వ్యవస్థ తప్పులు ఎక్కువ కనబడతా ఉన్నాయి అంటున్నా. ఒక పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ధర్నా, రాస్తారోక లేదా రేపు బంధుకు పిలిపించింది. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? అర్ధరాత్రి 12 గంటలకు మొదలు పెడతారు మా కార్యకర్తల్ని ప్రివెంటివ్ అరెస్ట్ అని అరెస్ట్ చేస్తారు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారు, ఎంపీలను అరెస్ట్ చేస్తారు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, బూత్ కార్యకర్తల దాకా అందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేసేటువంటి సత్తా, సామర్థ్యం కలిగినటువంటి తెలంగాణ పోలీసు వాళ్ళకి ఒకవేళ సంధ్యా టాకీస్లో బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి రావద్దని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరు ఆపిరండి? బంజారాయిల్స్ ఇంటి గేట్ దాటకుండా ఎందుకు ఆపలేదు అల్లు అర్జున్ని? మేము వ్యవస్థ, పార్టీలన్నీ మా వ్యవస్థలు, ఊరికొక కార్యకర్త, ఊరికో 100 కార్యకర్తలు ఉండి వ్యవస్థల్ని నడుపుతూ ఉంటాం మేము. ఇంతమంది మమ్మల్ని ఆపే సత్తా ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి ఒక్క హీరో గేట్ దాటకుండా ఆపడం చేత కాలేదంటే లోపం కాదా సార్ అది? రఘునందన్ రావు గారు, మీరు ఏదైనా ఒక ఆందోళన చేయడానికి వెళ్తున్నారు అంటే మిమ్మల్ని గేటు ముందే ఆపేశారు అంటే అనుకోవచ్చు, ఒక రాజకీయ నాయకుడు కాబట్టి. కానీ అల్లు అర్జున్ని
ఒక ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటే ఏ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది? మొదట తప్పు చేసిర్రు, తప్పుల్ని కప్పించుకోవడానికి టార్గెట్ చేసిర్రు. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, సంధ్యా సినిమాల్లో పర్మిషన్ లేదు. హైదరాబాద్ సిపి గారు గొప్పగా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏదో వీడియోలు చూపించి చెప్పిపోయాడు. సంధ్యా టాకీస్లో పర్మిషన్ లేదు. హీరో ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతుండు. హీరో గేట్ ముంగట 2 బ్యారికేడ్లు వేసి 4 కానిస్టేబుల్ పోయి, సార్ ఇది పర్మిషన్ లేదు, మీరు పోవద్దు, ఇబ్బంది అవుతుంది. ఇంగ్లీష్లో నానుడి చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని, లేకపోతే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. ఆ మాత్రం 2 కార్లు పెట్టి 4 కానిస్టేబుల్ అని పెట్టి ఇంట్లోనే ఆపితే అయిపోతుండే కదా. ఆపలేదు. ఇది మొదటి తప్పు ప్రభుత్వ పరంగా, పోలీసుల పరంగా. రెండోది, సంధ్యా టాకీస్ గేట్ కాడికి హీరో వచ్చిండు. బయట 10,000 మంది ఎవరు, 2,000 మంది ఎవరు, 100 మందే ఉన్నారు. అనుమతి లేకుండా సంధ్యా సినిమాలు గేట్లు తీసిర్రు. గేట్లు తీసేటప్పుడు లోపల యూనిఫామ్ ఉన్న పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా చూడండి. యూనిఫామ్ ఉన్న పోలీసే గేటు గుంజుతున్నాడు నేను చూసిన వీడియోలల్లో. మీరు ఇల్లీగల్గా ఎక్కడైనా రోడ్ పక్కన కారు నో పార్కింగ్ జోన్లో మీరు కార్ పార్క్ చేస్తే ఏం చేస్తారు? అదొకటి వస్తుంది కదా, వ్యాన్ వచ్చి టో చేసి తీసుకుపోతుంది కదా. హీరో మీరు చెప్తే తినకపోతే హీరో కారులో ఉన్నప్పుడు టో చేసి తీసుకుపోనుంటివి. గేట్లు ఎందుకు తీసినావు సార్? గేట్లు తీసినప్పుడు లోపలికి 1000 మంది ఉరికొస్తారని తెలియదా? 100 మంది కానిస్టేబుల్ ఉండరాడా? 10 మంది కానిస్టేబుల్ అని ఉండరాడా? ఇగో ఇది వ్యవస్థలో రెండో లోపం. ఇవన్నీ పోయి లోపలికి పోయి ఆయన పోయి కూర్చున్నాడు. మీరేమో చెప్పినా అంటారు, ఆయన ఏమో చెప్పలేదంటారు. కానీ అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయాన్ని ఫ్యాన్స్ అందరికీ తెలిసేలా చేయటం, అల్లు అర్జున్ రూఫ్ ఓపెన్ కార్లో పైకొచ్చి ర్యాలీగా వెళ్ళటం, ఇవి తప్పులు కాదంటారా? రోహిత్ గారు, నేను మళ్ళీ అదే చెప్తాను. నేను చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అల్లు అర్జున్ గారు దానికి ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, నా కారు బయటికి వెళ్ళేటువంటి సందర్భం లోపల వెళ్లకుండా కార్యకర్తలు అందరూ అడ్డంగా ఉన్నప్పుడు, లేదా అభిమానులు అడ్డంగా ఉన్నప్పుడు, నేను ఒకసారి కనబడితే వాళ్ళ ఎమోషన్స్ తగ్గి వాళ్ళు పక్క జరుగుతారని నేను పైకి ఎక్కి దారి ఇవ్వండి అని ఇట్లా చెప్పినా అన్నాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చూసే కోణం. మీరు అటున్నారు అంటున్నా, మీరు నాణానికి అటున్నారు, నేను నాణానికి ఇటు ఉన్నా. చూసే కోణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సంఘటనని మనం ప్రొజెక్ట్ చేయవచ్చు. మీరు చూస్తున్న కోణం కరెక్ట్ కాదు అంటున్నా. ఇండివిజువల్ని ఆపలేని తెలంగాణ పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద ముచ్చట్లు ఎందుకు చెప్తారు రోహిత్ గారు? ఇంట్లోకి వెళ్ళకుండా కారు గేట్ తాళం అయితే అయిపోతుంది కదా, గోడ దుంకేమని ఉరుకుతాడేంది సంధ్యా టాకీస్? రఘునందన్ గారు, మీరు 2 ఫేసెస్ కోణం కాయిన్ గురించి చెప్తున్నారు, కానీ అక్కడ 2 కోణాలు కదా, క్యూబ్ ఉంది. ఆ క్యూబ్లో కూడా మీరు చూపించని కోణం కూడా ఇంకొకటి ఉందని చెప్తారు. ఎందుకంటే బీజేపీ నేతలు సినిమా పరిశ్రమను తమ వైపు తిప్పుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మోదీ కూడా ఎక్కడికి వెళ్ళినా సినీ ప్రముఖులను కలుస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన సినీ ప్రముఖులను కలుస్తున్నారు. ఇక్కడ కూడా అల్లు అర్జున్ని సపోర్ట్ చేయడం ద్వారా సినీ పరిశ్రమను మీ వైపు తిప్పుకోవాలి అని ఒక ప్లాన్ చేస్తున్నారు అనే 50 సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళ చరిత్రలో పెద్దల సభకి, రాజ్యసభకు పంపడానికి కాంగ్రెస్కు 100 అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏం చేసింది, మేమేం చేస్తున్నాం? మేము హీరోయిన్లను తీసుకుపోలేదు రాజ్యసభకి. పెద్దల సభలకు మేము తీసుకుపోయింది ఒక సంగీత విద్వాంసుడు ఇళయరాజా గారిని తీసుకుపోయినాం, లేకపోతే ఒక పరుగుల రాణి పీటీ ఉషా గారిని తీసుకుపోయినాం, లేకపోతే RRR మూవీ మేకర్ వాళ్ళ తండ్రి రాజమౌళి గారి తండ్రి విజయప్రసాద్ గారిని తీసుకుపోయినాం. ఇది మేము పెద్దల్ని గౌరవించుకునే విధానం. మీ కోణం ప్రతి దాంట్లో ఆర్థిక కోణమే. నీ ఇంటికి వస్తే ఏమి ఇవ్వాలి, నా ఇంటికి వస్తే ఏం తేవాలి, ఇది కాంగ్రెస్ ధోరణి. మా ధోరణి పెద్దల సభని గౌరవించుకునేటువంటి పెద్ద వ్యక్తులను తీసుకుపోయి అక్కడ పెట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కళలు, కళాకారులను ఎంకరేజ్ చేయడం మా కల్చర్. దానికి సినిమా రంగం ఏముందండి? RRRకి ప్రైజ్ వచ్చింది, మేము ఇచ్చినామా? ఆస్కార్ వాళ్ళు ఇచ్చిర్రు వాళ్ళ పాటకి చూసి. అది కూడా నరేంద్ర మోడీ గారు తప్పేనా? మంచిని మంచి అనడం మా సంస్కారం. మీరు మంచిని చూడలేకపోవడం మీ దుర్బుద్ధి. రఘునందన్ రావు గారు, ఒకవేళ అదే అంటే మీరు ఇక్కడ అల్లు అర్జున్ వైపు ఉన్నటువంటి కోణాన్ని నేను చూస్తున్నానని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళ మామ పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం మోహన్ బాబు గారు చేసింది కూడా తప్పని చెప్పిన. మీరు వినకపోతే నేను ఏం చేయలేను. ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం దుర్మార్గము అని చెప్పిన, హత్యాయత్నం కేసు పెట్టాలి అని చెప్పిన, వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అని చెప్పిన. ఎందుకంటే నేను రిపోర్టర్గా పనిచేసిన కాబట్టి రిపోర్టర్ల దిక్కు ఉండాలనుకున్నా. మీకు ఏ కోణం లేకపోతే ఎట్లబ్బా? ఏదో కోణం తీసుకోర్రి. మరి అంటే మోహన్ బాబు తప్పు చేస్తే తప్పు అన్న, ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అన్న. అందరికంటే ముందు నేను ఖండించిన, అందరికంటే ముందు నేను బయట ఇచ్చిన. పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో ధర్మం కనిపిస్తోంది, చట్టం కనిపిస్తోంది. ఎందుకు అంటే లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. పవన్ కళ్యాణ్ కళ్ళతో చూస్తే ఆయనకేం కనబడదో నాకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ కూడా మీ మిత్రపక్ష నేత కాబట్టి పవన్ కళ్యాణ్, మీరు మనిషే నేను మనిషే, మీరు మనిషే నేను మనిషే, ఇద్దరికి అవే 2 కాళ్ళు ఉన్నాయి, ఇద్దరం గట్లే నిల్చున్నాం. కానీ ఇద్దరికి వేరు కనబడుతుంది కదా. ఒక సంఘటన పట్ల ఒక మనిషి ఎట్లా స్పందిస్తాడు అనేది ఆయన ఇష్టం. అది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆయన ఇష్టం ఆయన మాట్లాడితే, నా ఇష్టం నేను మాట్లాడతా. ఈజ్ నాట్ అవర్ పార్టీ బాస్, ఈజ్ నాట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన అభిప్రాయం ఏం చెప్తారు, వారి అభిప్రాయం నేను గౌరవిస్తాను, నా అభిప్రాయం నేను చెప్తాను. మీకు నచ్చితే గౌరవించరు, లేకపోతే లేదు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? కానీ ఒక రేవంత్ రెడ్డి స్థానంలో ఉంటే నేను కూడా అదే చేసి ఉండేవాడిని అనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారు? మీరు సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్? సో నేను పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూడలేదు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని నేను వినలేదు. సో పవన్ కళ్యాణ్ గారి షూస్లో నేను కాళ్ళు పెట్టి మాట్లాడదలుచుకోలేదు. ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ షూస్. ఓకే, అంటే ఇప్పుడు
ఆ ఇష్యూ తర్వాత ఇక్కడ సినీ పరిశ్రమకు సంబంధించి బెనిఫిట్ షోలు ఆపేశారు, టికెట్ రేట్లను పెంపడానికి కూడా ఆపేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దాన్నైనా సమర్థిస్తున్నారా? ఎన్ని రోజులు ఉంటారో మాట మీదనే చూద్దాం. కొత్త సినిమాలు మళ్ళీ వస్తాయి కదా ఇప్పుడు జనవరిలో, వాటికి ఇస్తారా ఇయ్యారా చూసినాక మాట్లాడుకుందాం. హౌ మెనీ డేస్ కాంగ్రెస్ విల్ స్టిక్ ఆన్ టు దట్ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ అనేది చూద్దాం సార్. తొందర ఎందుకు? వాళ్ళ అవసరానికి ఒకటి, వాళ్ళ అవసరానికి ఇంకొకటి ఇట్లా చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వెయిట్ అండ్ సీ. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఏ అంశంలో కూడా స్పందించినటువంటి తెలంగాణలో ఏ ఇష్యూ జరిగినా సరే మీ బీజేపీ పెద్దలు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానీ అల్లు అర్జున్ అంశంలో ఎందుకు స్పందిస్తున్నారు? కేంద్ర మంత్రులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారా? అంటే రాజకీయంగా మీరు వాడుకుందాం అనుకుంటున్నారు అల్లు అర్జున్ ఇష్యూని? మోహన్ బాబు విషయంలో నేను మాట్లాడినా అని చెప్పిన, మీరు వినకపోతే నేనేం చేయను. నేను కేంద్ర నాయకత్వం కూడా కేంద్ర మంత్రులు కూడా అల్లు అర్జున్ విషయంలో మేము మాట్లాడినామన్నా, మీరు చూడకపోతే మేము చేయలేము. మూసీ విషయంలో మేము మాట్లాడినాం. మా మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా అందరం పోయి మూసీలో మురుగు నీళ్ళలో 3 రోజులు ఉండురని ముఖ్యమంత్రి చెప్తే పోయి ఉండి వచ్చినాం. ఎట్లుంటుందో చూసి వచ్చినాం. మేము స్పందించండి, ఇక్కడ ప్రతి దగ్గర స్పందిస్తున్నాం. హాస్టల్లోకి పోయినాం, గవర్నర్ గారు వచ్చారు, మేము పోయినాం. ఏడ స్పందించట్లేదు మేము. ఏ ప్రజా సమస్య మీద మేము స్పందించలేదు. అందరిలో స్పందిస్తాం మేము. పేదోడి కష్టం వచ్చినప్పుడు, వ్యవస్థలో ప్రభుత్వం ఒకరిని టార్గెట్ చేసినప్పుడు, ప్రభుత్వం అనేటువంటి బలమైనటువంటి ఏజెన్సీకి వ్యతిరేకంగా ఒక ఇండివిజువల్ పోరాడుతున్నప్పుడు వాడు బలహీనుడే, డబ్బున్నోడు అయినప్పటికీ కూడా. అట్లాంటి పక్కన ఉండాలనుకున్నాం. మా పార్టీ పుట్టిందే అంత్యోదయ కాన్సెప్ట్లో కొట్లాడుతున్నాం. అర్థం అల్లు అర్జున్ గరీబోడని కాదు. అంత్యోదయాలు ఏం చెప్తారు? పేదోడు who cannot fight against the individual, against the state, వాళ్ళ తరఫున నిలబడతాం. తప్పేముంటుందన్న? అంటే ఒక వకీల్ సాబ్గా అల్లు అర్జున్ కేసును మీరు టేకప్ చేస్తారా? ఆయన వచ్చి అడగాలి, ఫీజు ఇవ్వాలి కదా. ఏం లేకుండా ఉత్తగా నేను ఎందుకు వాదిస్తాను? వకీల్ అంటే ఫీజు తీసుకొని వాదించేటోడు. అట్లా ఫీజు ఇస్తే తప్పకుండా వాదిస్తాం. ఎంత ఫీజు కావాలి మీకు? అది క్లయింట్కి వకీల్కి మధ్యలో ఉండే సంబంధం, అది ఓపెన్ ఎయిర్లో డిస్కస్ చేసే సంబంధం కాదు. ఓకే, ఒకవేళ అల్లు అర్జున్ కేసు మీరే తీసుకుంటే మీకున్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ తీసుకుని మీ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు? అలా కేసు ఏముందని ఫస్ట్ అలా కేసు ఏముంది అంటున్నా. పెట్టారు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అంటే పెట్టుడు చాలా పెడతారు ఈ దేశంలో. చాలా మంది మీద చాలా కేసులు. కల్పబుల్ హోమిసైడ్ పెట్టారు, గ్రేవియస్ హట్ 118A రానిరు, ఛార్జ్ షీట్ అయినారు సార్ తొందరగా. అందులో ఏముందని అసలు ఏం నిలబడుతుంది అని కేసు? నిలబడదా? ఏం నిలబడుతుంది? అదే అందుకని ఏమంటున్నాను నేను వకీల్ అయినప్పుడు నేను కోర్టులో మాట్లాడాల్సింది. థియేటర్లో ఎట్లా మాట్లాడగలుగుతాను, స్టూడియోలో ఎట్లా మాట్లాడగలుగుతాను? డెఫినెట్గా పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసినాక మాట్లాడతాం. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇదే రోహిత్, ఇదే రఘునందన్ మళ్ళీ మాట్లాడతారు అదే కేసు గురించి. ఏమవుతుంది, అక్విటల్ అవుతుందా, శిక్ష పడుతుందా చూసినాక మాట్లాడతాం. రఘునందన్ రావు గారు, ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు 14% అంటూ ఉన్నారు. ఇక్కడ రేట్ల గురించి, పర్సంటేజ్ల గురించి. అలాగే ఏపీ నుంచి ఒక మాజీ మంత్రి కూడా మాట్లాడారు, అంబటి రాంబాబు, సోఫా సెట్ అంటూ మాట్లాడారు. సో ఎలా చూడాలి దాన్ని? నేను ఇందాకే చెప్పిన సార్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు నన్ను అడిగితే నా అభిప్రాయం చెప్తాను. వారి అభిప్రాయాన్ని డినే చేసే అధికారం నాకు లేదు. వారు ఏ సందర్భంలో మాట్లాడినరు, వారికి ఏ సోఫా కనబడ్డది, వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఏమైనా సోఫాలు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ నాయకుడు ఏమైనా సోఫాలు తీసుకొని సీట్లు ఇచ్చిండా, అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా సార్? అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకేం సంబంధం? అది బండి సంజయ్ కూడా సోఫా చూడలేదు, పుష్ప చూడలేదు, నాకేం సంబంధం ఉంటుంది? సోఫాకి పుష్పకి నేను సోఫా అన్నాను కానీ పుష్పలో సీన్ అని చెప్పలేదు. మరి పుష్ప చూడలేదు. నేను అదే అంటున్నాను, డైవర్షన్ అంతా మీరు పుష్ప నుంచే తీసుకుపోతారు కాబట్టి నేను పుష్ప చూడలేదు, అంబటి రాంబాబు గారు మాట్లాడింది చూడలేదు, సోఫా గురించి తెలియదు, సోఫాలలో పైసలు పెడతారనేది కూడా తెలియదు నాకు. రాంబాబు గారు చూపించారని ఎవరు అంటే నేను విన్నాను అంతే. మీలా ఇట్లే అడిగినారు ఇందాక పొద్దునేదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇట్లా అడిగితే చెప్పాను నేను. అట్లా సోఫాలలో పైసలు పెడతారని నాకు తెలియదు, మరి రాంబాబు గారికి తెలిసేమో మరి అంటున్నాను. శ్రీధర్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రఘునందన్ రావు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీ పార్టీ కాదని అన్నారు, కానీ ఏపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే రేవంత్ చేసినటువంటి దాన్ని సమర్థించి మద్దతు ఇచ్చాడు. ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఎట్లా చూస్తారు? ఇంకొకటి రెండోది ఏంటంటే భేటీ, సీఎంతో భేటీ సినీ ప్రముఖులకు సంబంధించి ఏం జరిగిందంటారు? అక్కడి నుంచి కేసు ఏమన్నా తగుముఖం పట్టిందని అనుకుంటున్నారా? ఈ రెండు సార్, రేవంత్ గారిని కలవడం వల్ల, అంటే ముఖ్యమంత్రి గారిని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కలవడం వల్ల కేసు ఏదో వీక్ అవుతుంది, కేసు ఏదో స్ట్రాంగ్ అవుతుంది అని నేను అనుకోను. కేసు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు చేస్తారు. సాక్ష్యాలు ఆధారాలు ఉంటే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, ఖచ్చితంగా ఫైల్ చేస్తారు. ఇలా కాకపోతే నెలకు ఫైల్ చేస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సిందే. సో దానికి సంబంధించి కాదు, కానీ గద్దర్ గారి పేరిట నెలకొల్పినటువంటి అవార్డుల ప్రకటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కొంత కన్ఫ్యూజ్ అయినట్టుంది. సినీ ఇండస్ట్రీ తోటి ఈ రిఫ్ట్ కొనసాగితే రేపు మళ్ళీ మనం అవార్డులు ప్రకటించిన తర్వాత ఏమన్నా అది నెగటివ్ సిగ్నల్ పోతుంది ఏమన్నా భయంకి ఉభయతారకంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్టు నాకు అర్థమైంది. ఇంకొకటి, విష్ణుకుమార్ రాజుకు సంబంధించి మీరు స్పందించలేదు. విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారు? ఆయన అన్నది రేవంత్ చేసింది సమర్థిస్తున్నాం, రేవంత్కు సంబంధించి అక్కడ తీసుకున్న చర్యలు సరైనవి అల్లు అర్జున్ విషయంలో అనేటట్టు మాట్లాడినాడు మీ ఎమ్మెల్యే, మీ బీజేపీ ఎమ్మెల్యే. దూరంకి వెళ్ళి చూసారు కదా, వైజాగ్ నుంచి చూసి ఉంటారు విష్ణుకుమార్ రాజు గారు, హైదరాబాద్కి వచ్చి. అంటే ఆయన కైన్ను మిడిల్లో చూసినట్టారా, అటుపక్క ఇటుపక్క కాకుండా?
అదే దూరం నుంచి చూసిరు కాబట్టి వారికి సబ్జెక్ట్ పూర్తిగా తెలియకేమన్నా అన్నారేమో నేను వినలేదు, వారు ఏమన్నారో నేను వినలేదు. వారు సీనియర్ ఎమ్మెల్యే, వారు అట్లా మాట్లాడతారని కూడా నేను అనుకోను. బట్ వాట్ ఈ సైడ్ ఈజ్ ఐ డోంట్ నో. బట్ చెప్పినా కానీ వారి అభిప్రాయం వారు చెప్పి ఉంటారు. వాట్ ఈజ్ రాంగ్? ఒకరికి మంచి కనబడేది ఇంకొకరికి మంచి కనబడకపోవచ్చు కదా. అందరికీ మంచిగానే కనబడాలంటే నేను అదే చెప్పినాను, నువ్వు చూసే వ్యక్తి బట్టి చూసే కళ్ళని బట్టి ఉంటుంది, అట్లా చూసిన సందర్భాన్ని బట్టి. గద్దర్ అవార్డ్స్ అన్నారు కాబట్టి గద్దర్ అవార్డ్స్ ఫిలిం ఇండస్ట్రీ వాటిని వ్యతిరేకించింది, గద్దర్ పేరును అనేది ఒక చర్చ ఉంది. దానికోసమే మరి భయపెట్టి ఇక్కడ వీళ్ళను కూర్చోబెట్టుకోవాలని అనుకుంటున్నారా మీరు? సో నాకు కొన్ని విషయాల్ని తెర మీద మాట్లాడలేము. కొన్ని విషయాలకి మధ్యలో చాలా రకరకాలైనటువంటి చర్చలు, ఒపీనియన్స్, షేరింగ్ ఆఫ్ డయాస్ అనేటివి జరుగుతాయి అన్న. అందులో ఏం జరిగిందో నేను ప్రత్యక్ష సాక్షిని కాదు, పరోక్ష సాక్షిని కూడా కాదు. బయట పేపర్లలో వచ్చింది విన్నది మాత్రమే చెప్పిన నేను. గద్దర్ అవార్డుల పేరిట ఏదో కొంచెం గందరగోళం నిలబడుకున్నదని, దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించాలనుకున్నదని కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడినటువంటి అంశం. సో ఉభయతారకంగా ఘర్షణ వాతావరణం నెలకొడకుండా ఏదైనా మాట్లాడుకుంటే అక్రాస్ ద టేబుల్ దేని మీద డిస్కస్ చేసినా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే ఈ దేశంలో నక్సలైట్లతోటే చర్చలు అక్రాస్ ద టేబుల్ కూర్చొని ప్రభుత్వాలు నడుపుతున్నాయి, చర్చలు చేస్తూ ఉన్నాయి. ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాల్సింది డిబేట్స్, డిస్కషన్స్ ద్వారా అని అనుకున్నప్పుడు అది సినీ పరిశ్రమతో చర్చలు జరిపితే తప్పేముంది, ఇంకెవరితో చర్చలు జరిపితే? అంటే సినీ ప్రముఖులు తగ్గి వెళ్ళారు అని అనిపిస్తోందా, రేవంత్ రెడ్డి రప్పించుకున్నారని అనిపిస్తుందా? అన్న దీంట్లో తగ్గడం ఎక్కడం అనేటువంటి ఇట్లాంటి మాటలు గౌరవప్రదంగా ఉండే ఎవరికి కూడా. ఉభయతారకమైన పదం నేను అందుకనే చెప్పిన నేను. ఇద్దరికి అవసరం ఉన్నది కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. కొట్లాడుకోకుండా మాట్లాడుకోవడానికి మనం మాట్లాడుకున్నారు. భారతదేశ కోర్టులే కాదు, ప్రపంచంలో ఉన్న కోర్టులన్నీ కూడా మీడియేషన్ చేయండి, ఆర్బిట్రేషన్ చేయండి, కౌన్సిలింగ్ చేయండి అని చెప్తారు. ఆఖరికి భార్యాభర్తలు కొట్లాడితే కూడా రాగానే పోలీస్ కేసు ఎటకుర్రి, కూర్చోబెట్టుర్రి, ఇద్దరిని సంధాయించుర్రి, నెగోషియేషన్ చేయండి అన్నారు. అట్లా వాళ్ళిద్దరే ఒక అండర్స్టాండింగ్ వచ్చి నెగోషియేట్ చేసుకుంటే మీకు నాకు ఉండాల్సిన బాధ ఏముంటుంది? సో దానిపైన మీకు అభ్యంతరాలు ఏమి లేవు? ఎవరికైనా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదా అంటున్నాయి. మియా బీవి రాజీ అయితే కేసు క్యా అంటాడు కోర్టులో. అంటే తనుకుంది, భార్య వచ్చింది, కేసు పెట్టింది, భర్త మీద కేసు పెట్టింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరికి జ్ఞానోదయం అయింది, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటామన్నారు. జడ్జి గారికి ఉన్న బాధ ఏంది మధ్య? అంటే కొంతమంది టార్గెట్ చేసి పరిశ్రమను తన దగ్గరికి రప్పించుకున్నారు, తను చెప్పాలనుకున్న చెప్పి పంపించేశారని అంటూ ఉన్నారు. అలా కాదు, మంచిగానే చర్చలు జరిగాయి, సమస్యలో ఆ 4 గోడల మధ్యలో ఏం జరిగింది అనేది సినీ పరిశ్రమ పెద్దలనే చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలనే చెప్పాలి. అంటే ఒక ఇద్దరి మధ్య ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు కూడా మీరు చెప్పేస్తారు. 4 గోడల మధ్య ఒక 20, 30, 40 మంది కూర్చొని మాట్లాడుకున్నారు అనేది మీకు ఏం తెలియదు, రైట్? అదే ఉభయతారకంగా చర్చలు జరిగినాయని చెప్పిన నేను. అకల్మన్కు ఇషారా బస్, ఇంత మంచిగా చెప్పిన కదనే. అది సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా ప్రభుత్వానికి గద్దర్ అవార్డుల విషయంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. నేను మంచిగా చెప్పిన మా కోర్టు భాషలో, మియా బీవి భార్య భర్త ఇద్దరు రాజీ పడ్డారన్నా, జడ్జిగా నీకేంది బాధ, నాకేంది పంచాయతీ? వాళ్ళిద్దరు రాజీ పడ్డ తర్వాత కేసు ఏముంటుందన్న? రాజీ పడ్డారనిపిస్తుందా? అనిపిస్తుంది. అంటే ఇంకా అల్లు అర్జున్ కేసు ఏమీ లేదు, కేసే ఉంటుంది. కేసుకి రాజీకి ఏం సంబంధం? గద్దర్ అవార్డులకి, భవిష్యత్తులో బెనిఫిట్ షోలకి ప్రభుత్వానికి కావాల్సిన సహకారం ప్రభుత్వం అడిగింది, సినిమా పెద్దలు కావాల్సిన అవసరాలు సినిమా పెద్దలు ఉంచుకుంటారు. రఘునందన్ రావు గారు, ఒక విషయం మీరు అడ్వకేట్గా చెప్తారు, రాజకీయ నాయకుడిగా చెప్తారు, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా చెప్తారు, అల్లు అర్జున్ మీద కక్ష కట్టింది ప్రభుత్వం అని మీరు చెప్తూ ఉన్నారు. సో తర్వాత జరిగిన సంఘటనల పట్ల ప్రజల అభిప్రాయాన్ని నేను మీ ముందు రిప్రజెంట్ చేసినాను. అల్లు అర్జున్ది తప్పు లేదా రఘునందన్ అంటే అల్లు అర్జున్ గారిది కూడా తప్పు ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ తెల్లారి తెలిసింది, మరుసటి రోజు తెలిసింది. అట్లీస్ట్ మానవత్వం ఉన్న ఒక మనిషిగా అల్లు అర్జున్ గారు కూడా స్పందించాల్సింది ఉండే. ఒక అమ్మాయి చనిపోయింది, తన అభిమాని, ఆ చిన్నపిల్లలు నా కాలనీలందరూ పుష్ప అని పిలుస్తారు, ఇట్లా మీడియాలో చాలా వార్తలు వచ్చినప్పుడు మానవత్వం కలిగిన ఒక మనిషిగా లేదా ఒక నటునిగా అల్లు అర్జున్ గారు వెంటనే అమ్మాయి చనిపోయిందనే విషయం తెలిసిన వెంటనే తను వెళ్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే వారి ఫాదర్ ఉన్నారు, నిర్మాతగా చేస్తారు అల్లు అరవింద్ గారు, వారిని కానీ లేదా ఈ సినీ నిర్మాతల్ని కానీ లేదా ఏదైతే మధ్యవర్తిత్వం చేసిన దిల్ రాజు గారు లాంటి పెద్దలు కానీ ఎవరో ఒకరిని అక్కడికి పంపించి ఎంతో కొంత సహాయం, బయట పెద్ద పబ్లిసిటీ చేయకుండా కూడా ఆ కుటుంబానికి సాయం చేసి శ్రీతేజ హాస్పిటల్ ఖర్చులన్నీ మేము భరిస్తాం, మీరు గాబారపడకండి అని కొంచెం వాళ్ళకి స్వాంతన చేకూర్చాల్సిన బాధ్యతని అల్లు అర్జున్ గారు విస్మరించారు. టు దట్ ఎక్స్టెంట్ దెర్ ఈస్ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అల్లు అర్జున్ ఆల్సో. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ అదే మాట అన్నారు, గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అనేది. సో అది కరెక్ట్ అండి. సో అంటే స్పందించలేకపోవడం అనేది తప్పు. అల్లు అర్జున్ గారి వైపున జరిగిన తప్పు ఏంటంటే అమ్మాయి చనిపోయింది అని తెలిసిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిరు అసెంబ్లీలో అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు కదా, అట్లా అమ్మాయి చనిపోయిందనే విషయం ఆ రోజు కాకపోతే తెల్లారైతే మీ దృష్టికి వచ్చింది కదా, వచ్చినప్పుడు వై కాంట్ యూ రెస్పాండ్? మాట్లాడాలి కదన్న, మానవత్వం ఉండాలి కదా మనకు కూడా. మన సినిమా చూడడానికి వచ్చి మనల్ని అభిమానించేటువంటి ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయినప్పుడు ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఆదుకుంటా, మీరు బాధపడకండి, అబ్బాయికి హాస్పిటల్ ఖర్చు నేను భరిస్తా, మీడియా ముందు చెప్తే అయిపోయేది కదన్న. దేర్ వుడ్ హావ్ ఎండెడ్ ద ఇష్యూ. అది నా అభిప్రాయం. మరి వారు ఎందుకు మాట్లాడలేదో వారికి. సో ఇప్పుడు ఫైనల్గా అంటే ఈ క్వశ్చన్ దీనికి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఫైనల్గా ఏమవుద్ది అనుకుంటున్నారు ఈ కేసులో? ఎందుకంటే ఇంటర్మ్ బెయిల్ పైన ఉన్నారు, మధ్యంతర బెయిల్ పై ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి, ఆర్డర్స్ రిజర్వ్లో ఉన్నాయి,
ఏం జరుగుద్ది అనుకుంటున్నారు ట్రయల్ అంతా సో అయ్యేటప్పుడు? కోర్టుల విషయాల మీద కోర్టులు ఇచ్చిన bail జనరల్గా విషయాల అంటే మీద నేను జడ్జిమెంట్స్ గురించి అంటలేదు, జనరల్గా ఏం జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి కేసుల్లో? ఈ దేశంలో గతంలో జరిగిన అన్ని కేసులు చదివి మీరు ఏం జరిగినాయో అర్థమవుతుంది మీకు, అంతకంటే ఎక్కువ నేను చెప్పేది ఏముంది. ఓకే, 100 కేసులు రిజిస్టర్ అయితే ఎన్ని కేసులలో శిక్ష పడుతుంది, ఎన్ని కేసులలో అక్విటల్ వస్తుంది అనేది కొద్దిగా ఒకసారి ఎన్ని కేసులు వస్తుంది ఆ డేటా ఒకసారి పర్సంటేజ్ ప్రకారం? 20% కేసులలో కన్విక్షన్ వస్తే చాలా ఎక్కువ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. రఘునందన్ రావు గారు, ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడు. ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి ఆ పేరు మర్చిపోవడం వల్లే రేవంత్ రెడ్డి గ్రిడ్జి పెట్టుకున్నాడు అనేటువంటి చర్చ నడుస్తుంది. నమ్ముతారా మీరు? మీరు బీఆర్ఎస్ తరఫున వకాలతో ఉచ్చుకోదురా? కేటీఆర్ అడిగిన ప్రశ్న మీరు నన్ను అడుగుతురా? ఇప్పుడు డయాస్ మీద కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడైనా, రఘునందన్ రావు మాట్లాడేటప్పుడైనా, చంద్రశేఖరరావు గారు మాట్లాడేటప్పుడైనా, రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడైనా కొన్ని పేర్లు పొరపాటున మిస్ అయిపోతాయి. దాంట్లో ఏముంటుందన్న? అందరి పేర్లు ఏమన్నా పేరు రాసుకొని వచ్చి లిస్ట్ రాసుకొని ఆ చివరి కుర్చీ కాడ నుంచి మొదలుకుంటే ఈ చివరి కుర్చీ దాకా అందరి పేర్లు చదువుతామా అన్న? అక్కడ కనబడుతున్నప్పుడు చదువుకుంటూ పోతుంటాం. 1-2 పేర్లు పొరపాటున మిస్ అయి ఉంటాయి. ఆయన ఏం పొలిటికల్ లీడర్ కాదు కదా, అల్లు అర్జున్ ఏం పొలిటికల్ లీడర్ కాదు కదా, మర్చిపోతే మర్చిపోయి ఉంటాడు. దాన్ని పెద్ద మనసులో పెట్టుకుని ఏదో ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకుండని కేటీఆర్ ఏదో మాట్లాడితే నువ్వు కూడా కదా అని పట్టుకుంటే ఎట్లా అన్న? నేను అందువల్ల ఒక చర్చ జరుగుతుందన్న. అదే చర్చ చాలా జరుగుతుంది అన్న, చాలా విషయాలే జరుగుతుంది. నువ్వు పసుపచ్చ కలర్ రంగేసుకొచ్చుకున్నావు, ఏంది తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ఏముంటుంది చర్చకి శ్రీశ్రీ చెప్తాడు, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, ఇంకా చాలా చెప్తాడు అట్లా. ఆయన ఏది కూడా చర్చకు అనర్హం కాదు, దేని మీదైనా చర్చ పెట్టవచ్చు అట్లా. అందుకని మీరు వేసుకున్న చొక్కా కాడ నుంచి మొదలుకుంటే వారు వేసుకున్నది పింక్ టీషర్టా, పింక్ షర్టా, ఎందుకు వేసుకురు, టీఆర్ఎస్ లేదు కదా అని కూడా అనొచ్చు. నేను చర్చను ఎటైనా తీసుకుపోవచ్చు. అంటే పసుపు అంటే ఓన్లీ తెలుగుదేశం కాదు కదా, శుభ చూసుకుని దేనికైనా వాడతారు, పసుపే పెడతారు ఏదైనా. కానీ అది తెలుగుదేశం పార్టీ కలర్ అని దానికి ఒక గుర్తింపు ఉంది కదా. జనరల్గా తెలుగుదేశం పార్టీ ఏదైనా అకేషన్ జరిగితే వాళ్ళ నాయకులు అదే షర్ట్ వేసుకుని వస్తారు. బీఆర్ఎస్ ప్లీనరీ వేసుకున్న వాళ్ళు అదే. నేను అదే చెప్తున్నా, లేదని నేను అంటలేను, ఉన్నదనే చెప్తున్నా. మంగళానికి, మంచికి, సాంప్రదాయానికి అన్నిటికీ వాడతారు. కానీ ఇది మా కలర్ అని వాళ్ళే ఇటు కొట్టుకుంటారు. అందుకని చెప్తున్నా అన్నట్టు అట్లా. పింక్ వీళ్ళది కాదు, పసుపు వాళ్ళది కాదు అని చెప్తున్నా అట్లా. సార్, ముఖ్యంగా మీకు ప్రధాన ప్రత్యర్థి హరీష్ రావు గారు అని చెప్తూ ఉంటారు రాజకీయంగా. ఎవరు చెప్పారు? రాజకీయంగా నేనైతే చెప్పలేదు. ఓకే, పోనీ మిత్రుడా? పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రస్తుతం అయితే నా ఎంపీ పరిధి లోపల ఒక ఎమ్మెల్యే వారు. ఫైన్. ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో ముఖ్యంగా ఆయన మంత్రిగా ఉన్న హయాంలో ఏ రకమైనటువంటి అవినీతి జరగలేదా? ఒకవేళ జరిగితే మీరు ఎందుకో బయట పెట్టట్లేదు అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దానికి మీరేం సమాధానం ఇస్తారు? సో టైం విల్ టేక్ అన్నా. నేను అధికారంలో లేను. బేసికల్గా అధికారంలో ఉన్న పార్టీ రకరకాలైనటువంటి కేసులలో అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను వ్యక్తులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. రాజకీయ సందర్భాల్లో వాళ్ళు ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడి ఉంటాను. నేను అదే చెప్తా ఉన్నా. హరీష్ రావుకి నాకేం గెట్టు పంచాయతీ లేదు. ఉండే 2023 కంటే ముందు ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే, నేను దుబాక్ ఎమ్మెల్యే, ఇద్దరు గెట్టు పంచాయతీ ఉంటుండే. పైసలన్నీ సిద్దిపేటకు పోతాయని కొట్లాడేది ఉంటుంది. దట్ వాజ్ ద పంచాయతీ బిట్వీన్ హరీష్ రావు అండ్ రఘునందన్ రావు. ఆయనకు నాకేం పంచాయతీ ఉంటుందన్న? రైట్. ఇంకో టాక్ కూడా ఉంది ఏంటంటే, మీరు యాక్చువల్గా గెలిచిన వెనకాల హరీష్ రావు అండ్ కేటీఆర్ కూడా హస్తం ఉంది అని చెప్పి వాడు బాగా కోఆపరేట్ చేశారు అని చెప్పి కూడా ఆరోపణలు అంటే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికేం సమాధానం ఇస్తారు? ఆడలేక మధ్యలోడిందని చాలామంది చాలా మాట్లాడుతుంటారు అన్న. కడుపులో పేగు లేదా కొట్లాడి నేను దుబ్బాక ఉప ఎన్నికలలో మా కార్యకర్తల కృషి అండదండలతో గెలిచి వచ్చిన. ఆ క్రెడిట్ కూడా హరీష్ రావుకు, కేసీఆర్కు ఎవడని ఇవ్వాలనుకుంటే వాడి గురించి నేనేం మాట్లాడతాను? హరీష్ రావు అంటే నా మీద ఎన్ని కేసులు పెట్టించిండు, ఎలక్షన్ల సందర్భంగా ఎంత నానా హింస పెట్టిండు. చిన్న మా మన్మరాల దగ్గర నుంచి మా వైఫ్ దాకా, మా అత్తగారింటి దగ్గర నుంచి మొదలుకుంటే ఎల్మోళ్ళు అందరి ఇళ్ళలో 7 పైసలు దొరికినా అవి రఘునందన్ రావు చుట్టాలైనా బదనాం చేసిండు కదా హరీష్ రావు. ఇంకా ఆయనకు నాకు దోస్తానే ఏముంటుంది, చుట్టారికి ఏముంటుంది అన్న? ఎమ్మెల్యేగా బాగుందా, ఎంపీగా బాగుందా? సో రెండు బాగున్నాయి. సో దుబ్బాక్ ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఒక చరిత్ర. అది తర్వాత దుబ్బాకే కాదు, ఇంకొంచెం విస్తరించి సేవ చేయమని మా ఓటర్లందరూ మెదక్ నియోజకవర్గ ప్రజలంతా పార్లమెంట్కి పంపించారు. సో పార్లమెంట్ అనేది భారత ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటిది. నాలాంటి చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చినోడు ఎలాంటి రాజకీయ అండదండలు లేకుండా ఎదిగి అంత దూరం పోయిందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం. దాన్ని గౌరవించాలని చెప్తా ఉంటాం. మరి అదే రాజ్యాంగాన్ని మార్చేద్దామని చూస్తున్నారంటే? రాజ్యాంగాన్ని అన్నిటికంటే ఎక్కువసార్లు మార్చి, రాజ్యాంగాన్ని అందరికంటే ఎక్కువ అవమానపరిచి, రాజ్యాంగ నిర్మాతను ప్రత్యక్ష ఎన్నికలలో ఓడగొట్టి, అంబేద్కర్ గారి పేరు లేకుండా, అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వకుండా, జవహర్లాల్ నెహ్రూ గారు భారతరత్న తీసుకుంటారు, ఇందిరాగాంధీ గారు భారతరత్న తీసుకుంటారు, రాజీవ్ గాంధీ గారు భారతరత్న తీసుకుంటారు. కానీ ఈ 40 ఏళ్లలో ఎన్నడూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఆలోచన రాని కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నాం, మేము అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తున్నాం అని బాధపడుతుంటారన్న. ఇది దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంటే తప్ప ఇంకొకటి కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని
ఎక్కువసార్లు అవమానించింది మొదటి తరంలో జవహర్లాల్ నెహ్రూ గారు అయితే, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఆ తర్వాత వచ్చి సోనియా గాంధీ గారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా భారత రాజ్యాంగాన్ని అవమానించారు. ఐ విల్ కన్క్లూడ్ ఇన్ 5 seconds. ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటే కన్క్లూడ్ చేసుకుంటా. భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా మార్పులు తీసుకొచ్చి 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక వెంటనే ఏడాది లోపు రాజ్యాంగం లోపల సవరణలు తీసుకొచ్చి రాజ్యాంగానికి చైర్పర్సన్గా ఉండి రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచింది తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ప్రత్యక్షంగా ఎన్నికలలో పోటీ చేస్తే ఆయనకి సహకరించకుండా, ఆయనను యునానిమస్గా ఎంపీగా గెలిపించకుండా ఆయనను ప్రత్యక్ష ఎన్నికలలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్కి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఉన్నటువంటి గౌరవం, జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం. వారు బతికుండగా వారికి భారతరత్న ఇవ్వలేదు. వారు జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లోంచి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి క్యాబినెట్ మంత్రి ఎవరంటే గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు పోతే నాకు నష్టం లేదు, కానీ ఇంకొకరు ఎవరు అదే సేమ్ టైం రాజీనామా చేస్తుంటే వారు పోతే నాకు నష్టం అవుతుందని చెప్పి నెహ్రూ గారు బాధపడ్డారని రఘునందన్ చెప్పలేదు. చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి అంశం ఇది. మొదటి తరంలో జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారికి రాజ్యాంగానికి చేసినటువంటి బాధాకరమైనటువంటి సంఘటన. ఇందిరాగాంధీ గారు భారత రాజ్యాంగంలో ఎక్కడ ఎమర్జెన్సీ పెట్టమని చెప్పలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులని తుంగలదోసి ఆఖరికి రిపోర్టర్ వార్త రాస్తే కూడా పోలీసు వాళ్ళు పోయి అక్కడ కూర్చొని దాన్ని ఎడిట్ చేసి వార్తల్ని పబ్లిష్ చేసి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచింది రెండవసారి ఇందిరాగాంధీ గారు. ఓకే, షాబానో కేసులో ఒక ముస్లిం అమ్మాయి కూడా భర్త నుంచి భరణం పొందొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని డస్ట్బిన్లో వారేసి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం సోదరీమణులని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని ముస్లిం మహిళలకి భరణం ఇవ్వద్దు, ఇది అల్లాకు వ్యతిరేకం, ఇస్లాంకు వ్యతిరేకం అని సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ని డస్ట్బిన్లో వారేసినటువంటి ఘనత గౌరవనీయులు స్వర్గీయ అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఇక 4వ తరం సోనియా గాంధీ గారు. భారత రాజ్యాంగం ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశ క్యాబినెట్కి సర్వోన్నత స్థానం ఇస్తుంది. మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ 1 యూపీఏ 2లో ప్రధానమంత్రిని చేసి రాజ్యాంగేతర శక్తిగా యూపీఏ చైర్పర్సన్గా కూర్చొని అనేక సందర్భాల లోపల వివిధ దేశాల దేశాధినేతలు వస్తే ప్రధానమంత్రి కంటే ముందు పోయి సోనియా గాంధీని కలిసేలాగా ఫెసిలిటేట్ చేసుకొని మరొకసారి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ప్రధానమంత్రి కుర్చీని అవమానపరిచింది సోనియా గాంధీ గారు. భారత కేబినెట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వస్తే ఆ ఆర్డినెన్స్ని తీసుకుపోయి ఒక ఎంపీ ప్రెస్ మీట్లో చింపేసి భారత ప్రధానమంత్రిని, భారత కేబినెట్ని అవమానించి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని అవమానించింది ఎవరంటే ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు. 5 తరాలలో 5గురు భారత రాజ్యాంగాన్ని చించి పడేసిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగంలో మార్పులు తీసుకుని రావాల్సిన అవసరం ఉందా అని మీరు అనుకుంటున్నారా? మారిన కాలానికి అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటుని భారత రాజ్యాంగం ఎందుకు 100 సార్లు మీరు తీసుకుపోయి ఆర్టికల్ 356ని ఉపయోగించారు. ఆర్టికల్ 356 ఎప్పుడు ఉపయోగించమని చెప్పింది భారత రాజ్యాంగం? 100 సార్లా అంటే సవరణ చేయాలి. నేను అదే చెప్తా ఉన్నా. మీరు రోమ్లో ఉంటే రోమన్లా ఉండాలి. ఊరందరూ బెల్ బాటం ప్యాంట్లు తొడిగితే నువ్వు పూనా ప్యాంట్ తొడిగినావు అనుకో అన్న రాళ్ళేసి కొడతారు. నేను జనం ఇప్పటికీ కాంగ్రెస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మన చుట్టూ జనం ఎట్లుంటే మనం అట్లా ఉండడానికి నేర్చుకోవాలి. దాంట్లో అట్లా మారాలి. అట్లా రాజ్యాంగాన్ని మార్చాలి. కానీ రాజ్యాంగ మౌలిక సూత్రాలకే మొత్తం మీరు తేడా తీసుకొని వచ్చేస్తే మేము అపోజ్ చేస్తాం. ఓకే, రఘునందన్ గారు, ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెప్తారు సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదిలి త్యాగం చేశారు. సో త్యాగమూర్తి తెలంగాణ ఏర్పాటులో కూడా సోనియా గాంధీ చొరవ తీసుకున్నారు అని కాంగ్రెస్ నేతలు కదా చెప్తుంటారు. సో ఈ మిడిమిడి జ్ఞానం మాటలు మాట్లాడుతున్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా ఒక మాటనైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సోనియా గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయలేదు. సోనియా గాంధీ గారు 2004లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి గెలిచిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గరికి పోయి నేను రేపు ప్రమాణ స్వీకారం చేస్తా, ఇగో ఇంతమంది ఎంపీలు నాకు సపోర్ట్ చేస్తున్నారని ఓ లిస్టు సబ్మిట్ చేసి వచ్చింది. సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత ఇటలీకి వెళ్ళి వాళ్ళ చుట్టాలకు ప్రైవేట్ విమానాలు కూడా పెట్టి రాండి నేను ప్రమాణ స్వీకారం రేపు చేస్తున్నా అని పిలుచుకున్నది. ముహూర్తం ఫిక్స్ అయింది. తర్వాత భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు రేపు సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి భారత రాష్ట్రపతి కార్యాలయానికి పోయి నేను రాష్ట్రపతి గారిని కలవాలని ఒక ఆబ్జెక్షన్ పిటిషన్ ఇస్తాడు. దేని మీద ఇచ్చిరు పిటిషన్ అంటే ఇది దేశ ప్రజలందరూ కూడా దయించి అర్థం చేసుకోవాలి. నేను సవినయంగా దేశ ప్రజల ముందు ఈ చర్చ జరగాలని కోరుకొని చెప్తున్నటువంటి అంశం. భారతదేశానికి ఇటలీకి మధ్యన ద్వైపాక్షిక ఒప్పందాలని ఉంటాయి. ఆ లెక్కన భారతదేశానికి పాకిస్తాన్కు ఉంటాయి, భారతదేశానికి బంగ్లాదేశ్కు ఉంటాయి,
వివిధ విదేశాలతోటి మన దేశానికి బైలేటరల్ ట్రీటీస్ అని ఉంటాయి. ఆ బైలేటరల్ ట్రీటీలో ఏం రాసి ఉంది అనేది సుబ్రహ్మణ్య స్వామి అప్పుడున్నటువంటి రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి గారు అటార్నీ జనరల్ ని సోలిసిటర్ జనరల్ అందరినీ రాత్రి పిలుచుకొని ఇగో ఈ లీగల్ అంశాన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పిండ్రు, ఏం చేద్దాము అంటే దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా refused సోనియా గాంధీ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకో చెప్తా, ఒకటే మాటలో చెప్పి ముగిస్తా. భారతదేశ పౌరులు ఇటలీలో బుట్టి పెరిగి ఇటలీ పౌరసత్వం తీసుకుంటే ఇటలీలో దేనికైనా పోటీ చేయొచ్చు, కానీ ఇటలీ దేశ అధ్యక్ష పదవికి మాత్రం మనం అనర్హులము. ఇదే ఇటలీలో రాసుకున్నారు. అండ్ వైస్ వర్సా అంటారు. అంటే ఇటలీలో లేదు కదా, తెలియదు అంటున్నా రోహిత్ అందుకని అరే ఒక్క నిమిషం అదే చెప్తున్నా, ఒక్క నిమిషం ఆగుతలేరు మీరు. వైస్ వర్సా అన్న నేను అంటే భారత పౌరులు ఇటలీలో పౌరసత్వం తీసుకొని ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, గవర్నర్ కావచ్చు, మంత్రి కావచ్చు, బట్ ఈ కెనాట్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. And the same law applies to the India also, vice versa. This is written in the bilateral treaty between Italy, Italy Sonia Gandhi? ఇటలీకి ఇండియాకి మధ్యలో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం అన్న. ఆ ఒప్పందం కాపీని తీసుకుపోయి సుబ్రహ్మణ్య స్వామి గారు అక్కడ చెప్పిండ్రు, షీ కెన్ కంటెస్ట్ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, గవర్నర్ కావచ్చు, మంత్రి కావచ్చు, కానీ ఈ దేశ ప్రధానమంత్రి కావద్దు అనే క్లాస్, దిస్ ఈజ్ ద క్లాస్ అని ఆయన ఇరు దేశాల మధ్యలో ఉన్న ఒప్పందాన్ని తీసుకుపోయి అప్పటి రాష్ట్రపతి ముంగట సుబ్రహ్మణ్య స్వామి గారు పెడితే అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో మధ్య మార్గంగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చారు. సోనియా గాంధీ ఇష్టపడి కాంగ్రెస్ పార్టీ కోరుకొని సోనియమ్మ త్యాగం చేసి రాలేదు. ఓకే, ప్రధానిగా మన్మోహన్ ఎలాంటి పాలన అందించారు? మీకున్న అభిప్రాయం ఏంటి ఆయన పైన? మౌనముని మంచి పాలన అందించారా? మౌనం ఈ దేశానికి అరిష్టం. వాళ్ళు ఆర్డినెన్స్ని చంపేసినప్పుడు రాహుల్ గాంధీ మీద చర్య తీసుకోవాలన్నా తీసుకోవద్దా? ఈ దేశ ప్రధానిగా అంటే ఇప్పుడు మీ కేబినెట్ సహచరులంతా కలిసి ఒక ఆర్డినెన్స్ చేసారు. 543 మంది ఎంపీలలో ఒక ఎంపీ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ మినిస్టర్, ఈజ్ నాట్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన భారత ప్రధాని, భారత క్యాబినెట్ తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ని చింపేసినప్పుడు మీరు మాట్లాడలేకపోయినారు కాబట్టి మీరు మౌనముని. అంటే మన్మోహన్ మేధావుల మౌనం ఈ దేశానికి నష్టం. అప్పుడు మీరు భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ వినిపిస్తున్నారు కదా. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తిని అనవసరమైనటువంటి కాంట్రవర్సీలోకి తీసుకురావడం అనేది గౌరవప్రదంగా ఉన్నది. మరొక ఆర్థికవేత్త ఈ దేశానికి రిజర్వ్ బ్యాంక్కి గవర్నర్గా పనిచేసిర్రు, ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షునిగా పనిచేసిర్రు, బాగా చదువుకున్నవారు, విఘ్నులు. ఈ దేశం కష్టాల్లో ఉందని అనుకున్నప్పుడు పివి నరసింహారావు గారు లాంటి ఒక మేధావి వారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా ఈ దేశ రాజకీయ యవనిక మీదకి మన్మోహన్ సింగ్ అనే పేరుని తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. కాబట్టి అది ఇట్ ఈస్ డోంట్ మేక్ ఇట్ ఏ కాంట్రవర్సీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ అప్రోప్రియేట్ డిసిషన్. ప్రేమ్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్రేమ్ గారు మీరు లాయర్గా చెప్పండి, సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి పోలీసులు వీడియోలు టైం టు టైం ప్లే చేసి అన్ని చూపెట్టారు ఎవిడెన్స్, అవి చెల్తాయంటారా? కోర్టు పరిధిలోకి తీసుకునే అవకాశం ఉంది ఆ వీడియోని? మహమ్మద్ అజారుద్దీన్ భారతదేశ క్రికెట్ కెప్టెన్గా పాకిస్తాన్ తోటి లాలూచి పడ్డాడని, క్రికెట్ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడని కొన్ని ఆడియో టేపులను తీసుకుపోయి భారత ప్రభుత్వం పోలీసు వాళ్ళు అప్పుడు కూడా గిట్లే కేసు ఇన్వెస్టిగేషన్ చేసి పెడితే భారత సర్వోన్నత న్యాయస్థానం ఆడియోలు వీడియోలు దే విల్ బికమ్ ద సెకండరీ ఎవిడెన్స్, దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ ఎవిడెన్స్ అని కాదని చెప్పి భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గారికి క్లీన్ చీట్ ఇచ్చినాయి. కానీ ఇప్పుడు మారిన ఎవిడెన్స్ యాక్ట్లో ఇవి చెల్లుతాయని తీసుకొచ్చారా? సో నేను బిఎన్ఎస్ ఇంకా చదవలేదు, కోర్టు కోతలేను కాబట్టి ఇంకా చదవలేను నేను. ఈ మధ్యలో నాకు అట్లాంటి కొత్త కేసులు కూడా ఏం రాలేదు, వస్తే తప్పకుండా చదువుతాను. దుబ్బాక గెలుపుతో పార్టీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిన మీకు సరైన గుర్తింపు రాలేదు, కనీసం ఎంపీ టికెట్ కోసం కూడా మీరు పోరాటం చేయాల్సి వచ్చిందన్న టాక్ ఉంది. మీ అభిమానులు కూడా రఘునందనరావు గారికి టికెట్లు, ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్లు తప్ప పార్టీ పదవులు ఇవ్వలేదు, కనీసం శాసనసభ పక్ష నేత పదవి కూడా ఇవ్వలేదని చర్చ కూడా సోషల్ మీడియా జరుగుతుంది. మీరు ఏమంటారు? రఘునందనరావు దుబ్బాక ఎమ్మెల్యే గెలిస్తే ప్రపంచంలో 18 దేశాలలో పటాకులు కాలినాయి, అది గౌరవం కాదా అన్న? అందుకంటే పెద్ద గుర్తింపు గౌరవం ఏముంటుందన్న? ప్రజలు ఇచ్చినటువంటి పదవి ఎమ్మెల్యే పదవి, ప్రజలు ఇచ్చినటువంటి పదవి ఎంపీ పదవి. మా పార్టీలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ సముచిత స్థానం ఇవ్వాలనో మా పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అనుకూలంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా తప్పకుండా పనిచేస్తాం. నౌ ఐఎమ్ హ్యాపీ విత్ ద పొజిషన్ దట్ విచ్ వాస్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్. మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తున్న చర్చ జరుగుతుంది, చాలా మంది కోరుకుంటున్నారు, బలమైన వాయిస్ ఉన్న మీలాంటి వాళ్ళ అధ్యక్ష పదవికి మా పార్టీ పెద్దలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది. పార్టీ పెద్దలు, పార్టీ అధిష్టానం, పార్టీ ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎట్లా వాడుకోవాలనేది పార్టీ పెద్దలకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు అదే రకంగా ఆ పెద్దల సేవలు వాడుకుంటారు. మీ సేవలు వాడుకునే అవకాశం ఉందంటారా?
వెయిట్ అండ్ సీ. నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు జనవరిలో అన్ని నియామకాలు జరుగుతాయని. తినబోతు రుచులు ఎందుకు అడుగుతారు? రేపటి నుంచి జనవరి కదా, జనవరిలో మీరు ఏ ప్లేస్లో ఉన్నారు? అందులో కొంతమంది పేర్లు వినిపిస్తారు. రఘునందన్ రావు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాకు ఏ ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్లో ఉండడానికి ఇష్టపడతాను. మీకే ఒక నెంబర్లు ఇచ్చి 1 to 10 ఇచ్చి మిమ్మల్ని ఒక నెంబర్లో పెట్టుకోమని ఇస్తే మీరు ఏ నెంబర్లో పెట్టుకుంటారు? సో నేను ఎప్పుడు కూడా 1వ స్థానంలో ఉండడానికే ఇష్టపడతాను. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద డిఫీట్ సో ఈజీ. నేనే నెంబర్ 1 ఉండాలని కోరుకుంటా. పార్టీ పెద్దలు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. 2వ స్థానం ఎవరికైనా ఇమ్మంటే మీరు ఎవరికి ఇస్తారు? నేను ఎవరికి ఇవ్వను. 1 నుంచి 10 దాకా నేనే అని చెప్తాను. కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుడిగా బీజేపీ రఘునందన్ రావు చూడొచ్చా తెలంగాణ అధ్యక్షుడిగా? అదే గౌరవనీయులు నడ్డా గారు, మా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, ఎన్నికల కమిటీ ఉంటుంది. వాళ్ళందరూ కూర్చొని చర్చించి అక్కడ వాళ్ళ ముందున్నటువంటి అన్ని పేర్లను పరిశీలించి ఎవరెవరిని ఏ స్థానంలో ఉంచాలని నిర్ణయిస్తే, మీరు కింద ఎందుకు కూర్చున్నారు పైన ఎందుకు కూర్చోలేదని నేను అడగలేను కదా ప్రసాద్ గారు. మీ యాజమాన్యం చెప్పినట్టు మీరు కూర్చుంటారు. అట్లే మా పార్టీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. వాళ్ళు ఇస్తేనే రఘునందన్ రావు ప్రెసిడెంట్గా చేస్తారా? రఘునందన్ రావు ఏదైనా ప్రెసిడెంట్ కావాలని అడుగుతున్నారా? అమ్మ అడగకపోతే అన్నం పెట్టదు కాబట్టి అడుగుతారు. వైట్ న్యాచురల్గా పిల్లలు అడుగుతారు. కొందరు ఏడ్చి అడుగుతారు, కొందరు మారాం చేసి అడుగుతారు, కొందరు కొట్లాడతారు, కొందరు రకరకాలుగా ఉంటారు. అడగడంలో తప్పు ఉందని నేను అనుకోను. మీరు ఎలా అడుగుతున్నారు? ఏడ్చి అడుగుతున్నారా, మారం చేస్తున్నారా, కొట్లాట చేసిన పని చెప్పి అడుగుతున్నారు. చేసిన పని చెప్పి అడుగుతున్నాను. నేను ఇంతకాలం పార్టీకి చేసినటువంటి సేవను గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను. పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పనిచేస్తాను. నాకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇచ్చినా, లక్ష్మణ్ గారికి ఇచ్చినా చేసినాం, కిషన్ రెడ్డి గారికి ఇచ్చినా చేసినాం, సంజయ్ గారికి ఇచ్చినా చేసినాం, రేపు ఇంకెవరికి ఇచ్చినా కానీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి అంతే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తాం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పోటీ పడి 8 సీట్లు గెలుచుకున్నారు మీరు. ఆ తర్వాత ఆ ఊపును ఉపయోగించుకోవట్లేదు, ప్రతిపక్షంగా వెనకబడ్డారు. మీ ప్లేస్లోకి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిందన్న వాదన ఉంది. మీరు ఒప్పుకుంటారు? దానికి నాయకత్వ లోపమే దీనికి కారణం అన్న చర్చ కూడా ఉంది. ఏమంటారు మీరు? బీఆర్ఎస్ ఎక్కడుంది? పోరాటం చేస్తున్నారు కదా. ఏం పోరాటం చేస్తున్నారు? వాళ్ళు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు బీసీ కులగణన చేయరు, బీసీలకు మంత్రి పదవులు ఇయ్యరు. 18 మంది మంత్రులు ఉంటే 54, 56, 50 కంటే ఎక్కువ ఉన్నారు బీసీలని అందరూ అంగీకరిస్తారు. 18 మంత్రులు ఉంటే 10 మంది బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి. బీసీ కులగణన చేయాలి, మేము ధర్నా చేస్తామని చెప్తున్న మా చెల్లె కవితను నేను మీ ద్వారా అడగదలుచుకున్నాను. నేను మీ నాయన అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మీరు బీసీ కులగణన ఎందుకు చేయలేదు? మీ నాయన సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి చేసింది కదా 2014 ఉన్న 15లో, అది ఎందుకు బయట ప్రకటించలేదు? జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నారన్న బీసీలకి మీ నాయన 3 మంత్రి పదవులు ఇచ్చి ఆ 3 ఒకదాన్ని అర్ధరాత్రి తీసి అవతల వారేసిన రోజు ఈ చెల్లె మాట్లాడి 10 మందికి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి నాయన ఇయ్యి అని చెప్పి కొట్లాడి ఉంటే డెఫినెట్గా ఇవ్వాలి. నేను బీఆర్ఎస్ని గౌరవించడాన్ని, గుర్తించడాన్ని, ప్రజలు కూడా గుర్తించడం. స్టేట్ క్వశ్చన్, బండి సంజయ్ అధ్యక్షుడు దిగిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర పార్టీలో నాయకత్వ లోపం ఉందని చర్చ ఉంది. మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? కిషన్ రెడ్డి గారి కంటే మంచి నాయకుడు ఎవరు ఉంటారు? కిషన్ రెడ్డి గారు ఆజాత శత్రువు. కిషన్ రెడ్డి గారు మంత్రి పదవిని కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే 8 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే 8 మంది ఎంపీలను గెలిచినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఒక ఎమ్మెల్సీ ఉంది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ ఉంది. ఇంత ఎదిగిన తర్వాత కూడా మీరు ఉన్న నాయకుని మీద బురద వెళ్తామంటే ఎట్లా? ఆయనకు నోరు లేకపోవచ్చు, మంచోడు కావచ్చు, సౌమ్యుడు కావచ్చు, ఆయనను పట్టుకొని మీరు గట్లా అంటే ఎట్లా? ఈజ్ అన్ ఏబుల్ లీడర్, ఈజ్ అ డివోటీ ఫర్ ద పార్టీ. మీరు కవిత గురించి మాట్లాడారు కాబట్టి కవిత కూడా మీకు కౌంటర్ ఇస్తూ రఘునందన్ రావు పేరు ఎత్తగానే ఎవరు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీనా అని అడిగింది. ఎందుకంటే నేను మాట్లాడేది కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్నా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ గురించి మాట్లాడితే ఎందుకు ఉలికిపడి రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు? 8 మంది ఎంపీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రక్షణ కవచంలా కాపాడుతున్నారు, నేను అడిగింది బీజేపీని కాదు కదా అని చెప్పి కూడా ఒకవైపు ప్రశ్న వస్తుంది కవిత నుంచి. మీకు కవిత అడిగింది కరెక్టే. ఖమ్మం ఎంపీ పేరు కూడా రఘువే, నల్గొండ ఎంపీ పేరు కూడా రఘువే, మెదక్ ఎంపీ పేరు కూడా రఘువే. ఏ రఘు మాట్లాడిండి అనేది ఆమె కన్ఫ్యూజ్ అయి ఉంటుంది పాపం. 3 రఘులు ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలలో 3 ఎంపీలు రఘువే ఉన్నారు. ఖమ్మం ఎంపీ గారి పేరు రఘువే, నల్గొండ ఎంపీ గారి పేరు కూడా రఘువే, మెదక్ ఎంపీ గారి పేరు కూడా రఘువే. అందుకని కవిత ఏమన్నా కన్ఫ్యూజ్ అయి ఉంటుంది, కొంచెం మంచిగా చూపెట్టారు వీడియోలు. అదే కవిత ఇంకోటి మాట్లాడుతూ ఈ కార్ రేస్కు సంబంధించి అటు కాంగ్రెస్తో ములాఖాత్ అయి మన వారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, జైళ్లకు పంపించినా సరే నిప్పు కనికల్లా బయటికి వస్తామని చెప్పి చెప్తున్నారు. వారి గురించి, వారి కుటుంబం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే అసెంబ్లీ చూస్తే అయితే హరీష్ గారు మాట్లాడతారు, లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడతారు. పార్లమెంట్ అటు ఎమ్మెల్సీ తీసుకుంటే కవిత గారు మాట్లాడతారు. ఎందుకు బీసీల గురించి మాట్లాడాల్సి వస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బీసీల గురించి మాట్లాడాల్సి వస్తే పద్మారావు గౌడ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు గంగుల కమలాకర్ ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీ అంటే ఇద్దరేనా? అయితే బావ లేకపోతే బామ్మరిదేనా? శాసన మండలి అంటే కవితనేనా? అందుకని కొద్ది రోజులు వాళ్ళు 3 మాట్లాడుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. కవిత అరెస్ట్ కంటే ముందు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లే ఇచ్చిండ్రు. మోడీలు, ఈడీలు, బోడీలకు భయపడమన్నారు. చెల్లె భయపట్టిందో లేదో నాకు తెలియదు, ఎప్పుడైనా మీరే పోయి అడిగి చూడండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఎట్లే మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. మోడీలు, బోడీలు, ఈడీలు, ఏం భాష అది? మోడీ గారు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మోడీ గారికి ఏం సంబంధం? మీరు పోయి ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వ్యాపారంలో మీరు చేయి దూరిచి ఆడ చేతులు కలుసుకురు.
ఈడ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకుండా ఈడ చేతులు కలుసుకుర్రు. తప్పు చేసింది మీరు, శిక్ష అనుభవించాల్సింది మీరే మళ్ళీ ఇంకొకరి మీద బురద చల్లి దీనికి మోడీ గారికి ఏం సంబంధం ఉందన్న? ఏం సంబంధం ఉంది చెప్పు? కవిత మీద కేసుకు మోడీ గారికి ఏం సంబంధం ఉంది? మీరు కదా ఢిల్లీకి పోయి ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి దందా చేసింది మీరు కదా, మీరు మమ్మల్ని ఎట్లా బ్లేమ్ చేస్తారు? అసలు ఈ కార్ రేస్లో ఈడీ ఎంట్రీ వెనుక బీజేపీ హస్తం ఉంది అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏం చేయమంటావు అన్న? వాళ్ళ లేక మాకు అబద్ధాలు ఆడు రాదు, వాళ్ళ లేక బట్టేబాజీ మాటలు రావు మాకు, వాళ్ళ లేక జూటా మాటలు రావు వాళ్ళకి. ఈడీకి బీజేపీకి ఏం సంబంధం ఉంటుందన్న? ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిరు, ఢిల్లీ ముఖ్యమంత్రిని. అక్కడ పక్కన జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిరు. నువ్వెందుకు అంత ఎగిరిపడుతున్నావు? ఒక ఎమ్మెల్యేవే కదా నువ్వు. అదే మీకు ఎక్కడైతే బలమైన నాయకులు, ప్రత్యర్థి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్న. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేస్తే మేము నాయకులుగా నిలబడతాం. మెదక్ అనేది వాళ్ళు ఏదో మొత్తం మాదే అనుకున్నారు. మెదక్లో ఏం జరిగిందో ప్రజలు ఏం ఓట్లేసిరో చూసిర్రు. కరీంనగర్లో ఈయన యువరాజు ఇంకేదో చెప్పుకుంటాడు సిరిసిల్లలో. ఆ సిరిసిల్లలో బండి సంజయ్ గారికి ఆయనకు అసెంబ్లీకి వచ్చిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మరి ఏందన్న నీ స్థానం ఏంది? ప్రజలు నీకు ఏం స్థానం ఇచ్చారు? ఒక్క సీటీ లేదు కదా ఎంపీగా, ఎందుకట్లా ఎగిరిపడుతున్నారు? అందుకని ప్రజలకి సబ్మిసివ్గా ఉండరు. మీరు చేసిన తప్పు, నువ్వు చదువుకున్నావు కదా, విదేశాల్లో చదువుకున్నావు కదా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక ఉత్తరం రాసి, సార్ మేము ఇట్లా ఈ కంపెనీతోటి అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇది ఎన్నికల కోడ్ కంటే ముందు అగ్రిమెంట్ చేసుకున్నాం, మేము డబ్బులు పంపించేందుకు మాకు అనుమతి ఇవ్వండి అని అడగడం అర్థం కాలేదు. ఒక విషయం చెప్పండి, అండ్ అడ్వకేట్ కూడా కాబట్టి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దాని మీద రియాక్ట్ అవ్వాల్సింది ఈసీనా లేకపోతే ఈడీనా? ఈ ప్రశ్న మీరు ఈసీ కమిషనర్ని అడుగుండ్రు, అడ్వకేట్గా అడిగినా అన్నారు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు అక్కడ మీరు నేరం చేసిండ్రు, ఈ దేశం ఎల్లలు దాటి సొమ్ము పోయింది, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అన్నారు. దేశం సొమ్ము ఎల్లలు దాటిందంటే ఈడీ అంటారు కావచ్చు. అదే చెప్తాను, ఎన్నికల కోడ్ అనేది అక్కడ తప్ప, లేకపోతే దేశ సొమ్ము ఎల్లలు దాటిపోయింది అనేది నేరమా? సో ఇప్పుడు ఇంత చిన్న ముక్కగా తీసుకొని కేసును చూడలేరు. కేసును మొత్తం కాంప్లెక్సిటీ బట్టి చూడాలి. మీరు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు, మీరు మంత్రి కాదు, మీరు అపధర్మ మంత్రి, ప్రభుత్వం అధికారంలో లేదు, రియాక్ట్ కావాల్సింది. వినట్లేదు మీరు వినట్లేదు. అది ఎన్నికల కేసు అయితే ఎంతవరకు ఎన్నికల సంఘం తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళని అడుగుని పోయి. ఇవాళ ఈ ప్రభుత్వం మీరు మంత్రి కాకుండా, మీరు ఆపద్ధర్మ మంత్రిగా ఉండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోకుండా, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నీ కేబినెట్ నిర్ణయం లేకుండా, నువ్వు రాతపూర్వకంగా ఇవ్వకుండా, నీ కింద పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి చెప్తా ఉన్నాడు, ఆయన పంపన్నా నేను పంపినా, ఇది మీ అమ్మనాన్న నిర్ణయం తీసుకునే స్థానంలో లేవుంటున్నా. వెన్ వన్స్ ద ఎలక్షన్ కోడ్ కమ్స్ ఇన్ టు ఫోర్స్, యు ఆర్ నో మోర్ ఏ మినిస్టర్. ఆపద్ధర్మ మంత్రి మీరు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. మీరు ఏం చేయాలన్నా ఎన్నికల సంఘంతో అనుమతి తీసుకొని చేయాలి. బాగా చదువుకున్నారు కదా మీరు, విదేశాల్లో అడుగుతుంది అదే, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను. నాకు క్లియర్ కట్గా చెప్పండి రఘునందన్ గారు, ఎందుకంటే ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి, నాకంటే ఎక్కువ ఎన్నో కేసులు మీరు ప్రాక్టీస్ చేసిన మీకు ఏం కావాలో చెప్తే కాబట్టి, అక్కడ రియాక్ట్ కావాల్సింది ఈసీనా ఈడీనా? ఈడీ ఎప్పుడు రియాక్ట్ కావాలి, ఈసీ ఎప్పుడు రియాక్ట్? ఒకవేళ మీరు ఎన్నికల కోడ్ అని అంటున్నారు కాబట్టి, ఎన్నికల సంఘం ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు రియాక్ట్ అవుతుంది. ఈడీ ఎప్పుడు రియాక్ట్ అవుతుంది అంటే, దేశంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్టాండర్డ్ పాయింట్, ఇది రాసి పెట్టుకోండి. ఇంకా భారతదేశంలో ఎవరి మీదనన్నా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంటే ఈడీ కెన్ కమ్ స్ట్రైట్గా వచ్చి మిమ్మల్ని తీసుకుని, అక్కడ ఎన్నికల కోడ్ అనేది ఇర్రెలెవెంట్, రైట్? ఎన్నికల కోడ్ అనేది ఇర్రెలెవెంట్, రైట్? ఈ కేసుకి సంబంధించి ఎన్నికల కోడ్ ఇర్రెలెవెంట్. కానీ మరి ఎన్నికల కోడ్ అనే దాన్ని ఎందుకు ప్రధానంగా తీసుకొస్తున్నారు పైకి? అదే నేను మంత్రిని, నా ఇష్టం నేను ఇచ్చుకుంటా అని మాట్లాడితే, బాబు నువ్వు అప్పుడు మంత్రి కాదు, అప్పుడు ఎన్నికల కూడా అమల్లో ఉంది అని చెప్పడానికి చెప్పింది. ఓకే, దాన్ని ఇప్పుడు ఈడీ విషయానికి వస్తే, అక్కడ అసలు నగదు లావాదేవీలు జరగలేదు అని చెప్తున్నారు. కేటీఆర్ అంటున్నారు ఆయన ముద్దాయి కదా, నువ్వు కోర్టులో చెప్పుకో, నువ్వు నిర్దోషి అని చెప్పి, నువ్వు నిర్దోషి అని చెప్పి కోర్టులో నిరూపించుకో. ఆ కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదు? నేను ఏం చెప్తున్నా మీకు, మీరంతా ఆవేశపడాల్సిన అవసరం లేదు. తప్పు ఈ దేశంలో జరిగింది, తప్పు చేసినాడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. ఈయన మీద కేసు పెట్టి ఈయన లోపలేసిన తర్వాత వెనకాల ఎవడున్నాడో చెప్తే వాడిని కూడా తీసుకొస్తారు. అరే తలకాయ మొదలు కాకముందే నువ్వు తోకకాడికి ఎందుకు పోతున్నావన్నా? ముందు వాడ బిఎన్ రెడ్డి ఎవరో ఉన్నారు కన్సల్టెంట్, ఆయనను పిలుస్తున్నారు, అరవింద్ కుమార్ని పిలుస్తున్నారు, తర్వాత కేటీఆర్ని కూడా పిలుస్తారు. పోయి చెప్పు సమాధానం, మంచిగా ఇంగ్లీష్లో బాగా మాట్లాడతావు కదన్నా, పోయి సమాధానం చెప్పు. వింటది, ఈడీ వింటది, వాళ్ళు కూడా చెప్తారు సమాధానం. ఒక దశలో మీరు అందరూ, అంటే బీజేపీ ఎంపీలు అందరూ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఒక్క కేసు చెప్పు, ఈ ఒక్క కేసులో మీరు సపోర్ట్ చేసిరు అని చెప్పు, నేను మాట్లాడతా. మా అందరు ఎంపీల తరఫున నేను మాట్లాడతా. చెప్పు, ఫలానా కేసులో మేము రేవంత్ రెడ్డి గారు సపోర్ట్గా నిలబడ్డామని చెప్పారు. మూసి మేము కొట్లాడినాం, హైడ్రా రఘునందన్ ఒక్కడే మాట్లాడిండు. ఏం మాట్లాడిండు రఘునందన్? నేను సైన్స్ టీచర్గా మాట్లాడుతున్నా, నేను మొన్న పార్లమెంట్లో ఉన్నప్పుడు వాయనాడులో వరదలు వచ్చి కొట్టుకుపోయినరు. వాయనాడులో వరదలు ఎందుకు వచ్చినాయంటే
నేషనల్ డిజాస్టర్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆడ అన్ని ఇండ్లు అడ్డం కడుతున్నారు, నాలాలకి చెరువులకు అడ్డం కడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లను తొలగించమని కేరళ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినాం. ఇచ్చి ఏడాది అయింది, మేము చెప్తే వినలేదు. కాబట్టే మా కళ్ళ ముంగట వరదలు వచ్చినాయి. ఇట్లా పిల్లలు తల్లిదండ్రులు అందరూ కొట్టుకుపోతూ ఉన్నారు. నా భాగ్యనగరంగా ఉండాలంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, ఈ రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, హైదరాబాద్లో 2252 చెరువులు కుంటలు ఉన్నాయి, వాటికి బౌండరీలు ఫిక్స్ చేయండి అని చెప్పింది. ఒక వకీల్గా, ఒక చదువుకున్న వ్యక్తిగా చెరువులలో కుంటలలో కట్టిన ఆక్రమణల్ని తొలగించమని సుప్రీంకోర్టు చెప్పింది. నిజాయితీగా దాన్ని అమలు చేయండి అని రఘునందన్ అన్నాడు. అంతేగాని రేవంత్ రెడ్డి ఇంద్రుడు అని చెప్పలే, రేవంత్ రెడ్డి ఇంద్రుడు అని చెప్పలే, రంగనాథ్ గొప్పగా చేసిండు అని చెప్పలే. రంగనాథ్ చేసిన తప్పేందంటే తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చినావు, కూకట్పల్లి పోయి కూలగొట్టిన వీళ్ళు, తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అట్లే కూలగొట్టినట్టు అని చెప్తున్నారు. హైడ్రా ఏ స్టేటస్ లో ఉందనిపిస్తుంది మీకు? హైడ్రా పరిస్థితి ఏమనిపిస్తుంది ఇప్పుడు సుప్త చేతనావస్థలో కనబడతా ఉంది, నిద్రపోతున్నట్టు కనబడతా ఉంది. నిద్ర లేచిన తర్వాత ఏమైనా పని చేస్తారేమో, కొత్త చట్టం కొత్త ఇది, దానికోసం ఏమైనా ఎదురు చూస్తున్నారేమో. వెయిట్ అండ్ సీ, తొందరపడ్డ. రైట్, మా ఎడిటర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్రస్తుతం గురుకుల పాఠశాల జరుగుతున్న వరుస ఘటనల గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ రోజు కూడా జరిగింది, మధ్యాహ్నం కూడా జరిగింది, ఈ రోజు ఖమ్మం మదిరలో జరిగింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. పిల్లలకి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద, టీచర్ల మీద, ప్రభుత్వ పెద్దలుగా మా మీద ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక హాస్టళ్లలో రాత్రిపూట పోయి పడుకునేటోని, పిల్లలతో కలిసి భోజనం చేసేటోని. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు, వాళ్ళు బాధ్యతగా తీసుకుంటలేరు. గురుకులంలో ఏమైనా జరిగిందంటే పోవాలి కదా. ఫుడ్ పాయిజన్ అయింది, హాస్పిటల్ కన్నా కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయి తల్లి నువ్వు ధైర్యంగా ఉండు, మీకేం కాదు, ఇక డాక్టర్లు ఉన్నారు, ఇక మందులు ఉన్నాయి, నేను వచ్చి ఉంటాం మీ హాస్టల్ లోపల, ఎట్లున్నాయి పరిస్థితులను చూస్తాం. మొన్న మేము గవర్నర్ని తీసుకొని పోయినాం కదా కొల్చారంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్కి. ఇది మాకు ప్రజల పట్ల ఉన్న కన్సర్న్. కాంగ్రెస్కి ఆ కన్సర్న్ లేదు అంటున్నాం. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అరే ఎమ్మెల్యేలు అందరూ హాస్టల్కి ఒకరోజు రాత్రి పడుకుంటే శుభ్రం కదా? ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి వెళ్ళి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ని రెగ్యులరైజ్ చేయలేరా? బువ్వ వండి పెడుతున్నటువంటి గరీబులకి జీతాలు లేక బువ్వ సరిగా వండి పెడతలేరు అన్నారు, అది చూడలేరా? మీరు పోయి అక్కడ తింటే అది బియ్యం ముక్కిందా, బియ్యం మంచిగుందా కనబడదా? యు ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్. అసలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఉండాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇది బాధాకరం. విద్యార్థులకు నేను సవినయంగా 2 చేతులు జోడించేసేటువంటి అప్పీల్. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇదే చెప్పినాం, బతుకుందాం, కొట్లాడదాం, సాధించుకుందామని. అందుకనే ఆ బిడ్డలు ఎవరైతే చనిపోతూ ఉన్నారో, ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారో, దయించి ఇట్లాంటి సంఘటనలకు పాల్పడొద్దు. మీరంతా ఈ దేశ భవిష్యత్తు, మీరు బాగుంటే ఈ దేశం బాగుంటుంది. మీ అమ్మ నాన్న అనేక ఆశలు ఆకాంక్షలతోటి మిమ్మల్ని ఆ స్కూల్కి పోతే మీరు మలావత్ పూర్ణనో ఇంకేదో గొప్పగా ఎదుగుతారని, ఎదగాలని వారు కోరుకొని పంపించారు. ఆ తల్లిదండ్రులకి కడుపు కోతని మిగిల్చొద్దని నేను సోదరిమణులు అనేటువంటి విద్యార్థులందరూ కూడా అప్పీల్ చేస్తాను. రైట్, ఈ హైడ్రా గురుకులం ఈ 2 ఇప్పుడు మాట్లాడారు కదా, ఇవి కాకుండా ఏడాది కాంగ్రెస్ పాలనని మీరు ఎలా విశ్లేషిస్తారు? చంద్రశేఖరరావు అంటే ముఖ్యమంత్రి గారికి బదనాం కావడానికి, టీఆర్ఎస్ పార్టీకి బదనాం కావడానికి 10 సంవత్సరాలు పట్టింది. చంద్రశేఖరరావు గారి 10 సంవత్సరాల పాలన మీద ప్రజలు ఎట్లయితే కోపంగా ఉన్నారో, ఇలా 12 నెలల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన మీద కూడా ప్రజలకు అంతే విరక్తి వచ్చింది, అంతే కోపం వచ్చింది. సార్, మీరు ఇందాక గురుకుల మీద మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాం. గురుకులకు సంబంధించి పాయిజన్ కేసులలో బీఆర్ఎస్ హస్తం ఉంది, వాళ్ళే చేయిస్తున్నారు ఇదంతా అని చెప్పి కూడా ఒకవైపు కాంగ్రెస్ రిమాండ్ ఎందుకు ఇస్తలేరన్న? అట్లా ఎవరైనా పాయిజన్ కలిసి పిల్లల్ని బలిపశువులుగా మార్చాలని బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, రఘునందన్ రావు, మీరు ఇంకెవరైనా ప్రయత్నం చేశారు అనుకో, వై కాంట్ యూ రిమాండ్ దెమ్? ఏం చేస్తుంది నీ పోలీసు, నీ వ్యవస్థ ఏం చేస్తుంది? రాజకీయ కోణంలో బురద జల్లద్దు శ్రీధర్ అన్న. నేనేమంటున్నా, తప్పు చేసిరని నీకు తెలిసింది, ఓ గురుకుల హాస్టల్లో కొంచెం పాయిజన్ కలిపిర్రు, ఎవరో కలిపిర్రు పబ్లిసిటీ కోసం అని అనుకో, లేదా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి. నీ వ్యవస్థ ఏం చేస్తుంది? నీ పోలీసు వాళ్ళు ఏం చేస్తుర్రు? ఎందుకు నిద్రపోతుర్రు? భద్రత మాదే, బాధ్యత మాదే. ఇది తెలంగాణ పోలీసు వాళ్ళ రింగుటోను. ఎవరి భద్రతకు ఉన్నారు మీరు? ఏం బాధ్యత తీసుకుంటున్నారు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. ఎమ్మెల్యేలంతా వెళ్ళి వాళ్ళు కూడా భోజనాలు చేసినట్టున్నారు ఒక పూట, కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళి. నా 10 నిమిషాల కోసం షో ఆఫ్ చేస్తే ఆ నిమిషం కొంచెం బ్లీచింగ్ పౌడర్, కొంచెం ఊడ్చుడో ఏదో ఒకటి చేస్తారన్న. ఒక పూట ఉండండి అంటున్నా పిల్లలతో. అంత బిజీ అయిందన్న. నీ నియోజకవర్గంలోనే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఒక పూట ఉండు. పుస్తకాలు ఉన్నాయా, యూనిఫామ్ ఉందా, పడుకుంటున్నావా, ఫ్యాన్ ఉందా, లైట్ ఉందా, ఒకసారి చూడండి. అంత ఓపిక లేకపోతే ఎట్లా అన్న గౌరవ ప్రజాప్రతినిధులకి? రఘునందన్ రావుకి సంబంధించి ఇంకొక క్వశ్చన్. ఇందాక అధ్యక్షుడు దాని మీద మీరు దానికి స్పందించారు. మోడీతో మీరు అందరూ భేటీ అయ్యారు, మోడీతో రఘునందన్ రావు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇంతకు మీకు గతంలో ఎంపీ టికెట్ అడిగారని తెలిసింది మాకు మోడీతో. నేరుగా ఈసారి మోడీతో భేటీ అయినప్పుడు మొన్న మరి మీరు అధ్యక్ష పదవి కూడా కావాలని చెప్పారు. అసలు ఏం జరిగింది ఆ చర్చల్లో? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేయాల్సిన పనుల గురించి ఈ దేశ ప్రధానిగా, మా పార్టీ నాయకుడిగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మాకందరికీ దశను నిర్దేశించారు.
అంతేగాని నువ్వు అధ్యక్షుని అవుతావా నేను అధ్యక్షుని అవుతావా అనే చర్చ వారి ముందు జరగదు. అట్లాంటి దానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే వారి దేశ ప్రధాని, పార్టీ అధ్యక్షుడు వేరే ఉంటారు. అట్లాంటి చర్చ ఏమైనా జరిగితే పార్టీ అధ్యక్షుని రూమ్లో జరుగుతుంది. సార్ 2023 ఎన్నికల ముందు కూడా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ అన్నారు, కానీ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. 2028లో దాన్ని మీరు ప్రత్యామ్నాయంగా మీరు భావిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తామని అనుకుంటున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళ పాలన చూసిరు, 12 నెలల వీళ్ళ పాలన చూసిరు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పరిస్థితులలో ప్రజల ముందు ఉన్నటువంటి ఆల్టర్నేట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల లోపల ఎంత మంచిగా పరిపాలిస్తూ ఉన్నాం. గుజరాత్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా మా పాలన ఎట్లుంది అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా వైపే ప్రజలు నిలబడతారు, మాకే అధికారం ఇస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. కానీ తెలంగాణలో బీజేపీ ఎదగకపోవడానికి కారణం సొంత నాయకులే, ఒకరు ఎదుగుదలను ఒకరు అడ్డుకుంటున్నారనేటువంటి ప్రచారం నిజమేనంటారా? రాజకీయ పార్టీలలో పోటీతత్వం ఉండడము, నేను ఒక మంచి కుర్చీలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఒకరినొకరు కాలుబట్లు లాక్కుంటున్నారు అనేటువంటి ఆరోపణ తప్పు ఆరోపణ. ప్రజలు ఓట్లు వేస్తేనే మేము ప్రజానాయకులుగా గెలుస్తాం. ఎమ్మెల్యేలుగా అయినా ఎంపీలుగా అయినా ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు, వాళ్ళు మిజరబుల్గా ఫెయిల్ అయినరు. 12 నెలలలోనే 10 ఏళ్ళ టీఆర్ఎస్ ఎంత బదనామైందో కాంగ్రెస్ పార్టీ అంత బదనామైంది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకే తాను ముక్కలైనాయి. కాబట్టి నెక్స్ట్గా మమ్మల్నే చూస్తారు, మా మిగతా రాష్ట్రాల్లో పరిపాలన చూస్తారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూస్తారు, మాకే అవకాశం ఇస్తారనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం. ఆ దిశగా అడుగులు ఎట్లా వేయాలో మాకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ మీ పార్టీలోనే 8 మంది ఎంపీలు చూసుకుంటే ఒక్కొక్కరు సీనియర్ నాయకులు, ప్రతి ఒక్కరు తామే నెక్స్ట్ అధ్యక్షుడు అంటున్నారు. సో అడగడంలో తప్పేం లేదన్న, కానీ అవుడు ఒకరే అవుతారు అధ్యక్షుడు ఎవరైతే అధ్యక్షుడి నాయకత్వంలో మిగతా అందరం పనిచేస్తాం. మేము మిగతా పార్టీలకు కాదు, అందరం కలిసే ఉన్నాం, కలిసే పనిచేస్తాం. యూనిటీగానే ఉంది పార్టీ మొత్తం. మీ పార్టీ అధ్యక్షుడు ఎల్పీ మీటింగ్ పెడితే ప్రతి ఒక్కరు హాజరవ్వట్లేదు కదా, కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు. మీరు అడిగిన ప్రశ్న తప్పన్న. ఎల్పీ వేరు, ఎల్పీలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలు పోతారు. పార్టీ అధ్యక్షుడు పిలిచినప్పుడు అందరం పోతాం. సో అందుబాటులో ఉన్న వాళ్ళు అందరం పోతాం ప్రతి మీటింగ్ కూడా. అట్లాంటి ప్రధానమంత్రి గారితో జరిగిన మీటింగ్ కూడా మహేశ్వర్ రెడ్డి గారు రాలేదు, ఫ్లోర్ లీడర్. ఎందుకు రాలేదంటే వారి కూతురు పెళ్లి కోసమని వారు విదేశాల్లో ఉన్నారు. మీరు దాన్ని కూడా కోడిగుడ్డు మీద ఈకలు బిక్తే ఎట్లా అన్న? అందుబాటులో ఉన్న అందరం ప్రతి మీటింగ్కి పోతాం, అందరం ఒకరినొకరు గౌరవించుకుంటాం. రఘునందన్ రావు గారు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొన్న బీసీ సీఎంను కూడా ప్రకటించారు, బీసీ అభ్యర్థిని పెడతామని. వచ్చే ఎన్నికల్లో గిట్ట బీజేపీ అధికారంలోకి వస్తే రఘునందన్ రావును సీఎంగా చూడొచ్చా, లేదంటే బీసీ అభ్యర్థిని పెట్టే అవకాశం ఉందా? కమలం జెండా ఎగరాలని కోరుకుంటున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. వచ్చిన తర్వాత మా పార్టీ అధిష్టానం ఎవరిని పెడితే వారితో కలిసి పనిచేస్తాం. అంటే మొన్న జెండా ఎగరక ముందే అనౌన్స్మెంట్ చేసినట్టున్నారు. మళ్ళీ ఎన్నికలప్పుడు ఏం అనౌన్స్ చేస్తారో వేచి చూద్దాం. ఇంకొకటి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదన్నా, వెయిట్ అండ్ సీ. ఇంకొకటి, ఓఆర్ఆర్ లీజ్కు సంబంధించి గతంలో రఘునందన్ రావు దాని మీద కంప్లైంట్ చేశారు. ఈడీ వరకు వెళ్ళి అవకతవకలు జరిగాయంటూ కూడా అక్కడ కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కేసు ఎక్కడ వరకు వచ్చింది, దాని మీద ఎందుకు రఘునందన్ రావు కామయ్యాడనే కొంత చర్చ కూడా జరుగుతుంది. దానికి రఘునందన్ రావుకి అప్పుడు ఉన్నటువంటి అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రఘునందన్ రావుకి, రేవంత్ రెడ్డికి ఇద్దరికి 1000 కోట్ల పరువు నష్టంకి నోటీస్ ఇచ్చిండు. మేము నోటీస్కి జవాబు ఇచ్చినాం. వాళ్ళు మళ్ళీ కోర్టులో కేసు వేయాలి, వాళ్ళు వేయలేదు, వాళ్ళు సప్లై కూరుకున్నారు. మేము కంప్లైంట్ చేయాల్సిన ఏజెన్సీలకు చేసినాం. మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో నిండు శాసనసభలో చెప్పింది ఓఆర్ఆర్ మీద మేము విచారణ ప్రారంభిస్తున్నామని. జరగని విచారణ అంటే ఓఆర్ఆర్ లీజుని రద్దు చేయాలా? ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది రద్దు చేయండి, మీరు సిట్టు వేస్తున్నారు కదా, రద్దు చేయండి అని అంటుంది. నేనేమంటున్నాను, ఓఆర్ఆర్ రద్దు చేసి ఎవరికి ఇవ్వాలి? హరీష్ రావు గారికి ఇవ్వాలన్నా, కేటీఆర్ గారికి ఇవ్వాలన్నా? ఓఆర్ఆర్ లీజ్ ఇచ్చినటువంటి అంశంలో అవకతవకలు జరిగినాయి అనేది మేము ఆరోపించిన మాట వాస్తవం. నేను ఆరోపించిన, రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీలో తేలిన తర్వాత చేస్తావా? ఇప్పుడు నేను రద్దు చేస్తే వాడు తెల్లారి పోయి కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని మళ్ళీ కోర్టులో స్టే ఉంది కాబట్టి అనుమానం మాత్రమే జరిగింది అనేది కన్స్ట్రక్టివ్గా సాక్ష్యాలు ఉన్నాయా? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆ రోజు నాకు ఉన్నటువంటి అనుమానాలని అరవింద్ కుమార్ గారి ముందు పెట్టినాం. ఓఆర్ఆర్ పై మీకున్న అనుమానాలు మాత్రమే, రైట్? లేకపోతే నా దగ్గర ఆధారాలు ఎట్లుంటే నేను పోలీసు ఉన్నా? అనుమానాలు రాజకీయ పార్టీల దగ్గర ఆధారాలు ఏముంటాయన్నా? పేపర్లో వచ్చినటువంటి డాక్యుమెంట్స్ లేదా టెండర్ సమయంలో కామన్ సెన్స్. రోజు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దాన్ని మీరు తీసుకుపోయి 30 సంవత్సరాలకు లీజ్ ఇచ్చి 7,000 ఓఆర్ఆర్ పై ఆరోపణలపై రఘునందన్ రావు కన్నా కేవలం అనుమానాలు మాత్రమే, ఆధారాలు కాదు. మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతానే కదా ఆధారాలు వచ్చేటి. రఘునందన్ రావు పోయి నీ ఫైల్ ఏమైనా అరవింద్ కుమార్ దగ్గరికి లాక్కోలేడు కదా. ఎప్పుడైతుంది అది? ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అవుతుంది. నా ఆరోపణ నిజమా కాదనేది ఎప్పుడు తెలుస్తుంది? పోలీసు వాళ్ళు లేదా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వచ్చి ఎంక్వైరీ చేస్తే, మేము ఎంక్వైరీ చేయించమనే కదా అప్పుడున్న ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎంక్వైరీ వేస్తున్నారు కదా, ఎంక్వైరీ వేస్తామంటున్నారు కదా. మళ్ళీ పిలిస్తే మాకు నోటీసులు ఇస్తే పోతాం, మేము కూడా మా దగ్గర ఉన్న విషయాలన్నీ చెప్పొస్తాం కదా. రైట్ సార్, రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సైతం మీ ఎంపీలందరూ కూడా ఎలక్షన్ టైంలో కాళేశ్వరం
పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డారు, వేల కోట్ల అక్రమాలు జరిగాయి అన్నారు. కానీ ఇప్పటివరకు కేసీఆర్ అరెస్ట్ చూపించలేదు. అసలు ఏమైంది ఆ కాళేశ్వరం కేసు? పీసీ ఘోష్ గారు అని ఒక రిటైర్డ్ న్యాయమూర్తి గారి నేతృత్వం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ను వేసింది. ఒక జడ్జి గారు విచారణ జరుపుతూ ఉన్నారు. ఐఏఎస్లు, ఇంజనీరింగ్ చీఫ్లు అందరినీ పిలిచి సాక్ష్యాలు ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. మొన్ననే ఎప్పుడో పేపర్లో చూసినా ఇంకో 2 నెలలు ఆ కమిషన్ కాలాన్ని ఎక్స్టెండ్ చేసినట్టు చూసినారు. సాక్ష్యాలు ఆధారాలు సేకరించి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద అప్రోప్రియేట్ యాక్షన్ స్టార్ట్ అయింది. ఎంపీగా గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గానికి దుబ్బాకకి రావట్లేదు రఘునందన్ రావు. మొత్తం మెదగంతా నా నియోజకవర్గం కదా. నర్సాపూర్ పోతున్నా, సిద్దిపేట పోతున్నా, గజ్వేల్ పోతున్నా. మీరు అన్నట్టు దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాను. ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాను కాబట్టి అదే రేషియో లోపల దుబ్బాక కూడా పోతున్నాను. రోజు ఉండలేను అనేది వాస్తవం. 7 నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి కొంత సమయం తక్కువైన మాట వాస్తవం. బట్ ఐఎమ్ అవైలబుల్ టు ద పీపుల్ ఆఫ్ దుబ్బాక ఆల్సో. రఘునందన్ రావు గారు, ఈ కార్ రేస్లో ఏం జరగబోతోంది? ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అంటారన్న. ఎందుకన్నా ఊకే రఘునందన్ తీసుకుపోయి ఏం జరగబోతుంది? ఏమవుతుందన్నా క్వైట్ న్యాచురల్గా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. గన్లేం పడైందన్న. ఈడీ కేసులోనా? ఏ కేసులోనో ఓ కేసులో అరెస్ట్ అవుతాడు. చూడు తినబోతు రుసులు ఎందుకు దగ్గరికి వస్తుంది కదా టైం. విచారణ 7వ తారీఖు ఇప్పుడు ఇచ్చినట్టు కదా నోటీస్. అయితే విచారణ స్టార్ట్ అయింది కదా. అప్పుడు కూడా మా చెల్లె చెప్తే కదా నేను మోడీ, ఈడీ, బోడీ దేనికి భయపడమన్నారు. ఇప్పుడు దేనికన్నా భయపడమని మేము అంటున్నామా? యాక్షన్ స్టార్ట్. సెక్షన్లకు సంబంధించి మాత్రం ఐపీసీ సెక్షన్ 409 పాత సెక్షన్లు పెట్టడం ఏంది. కొత్తగా బిఎన్ఎస్ అమల్లోకి వచ్చింది కదా. ఆ సెక్షన్ల వల్ల కేటీఆర్ అక్కడ నుంచి తప్పించుకునే అవకాశాలనే కరెక్ట్ అయినటువంటి ఆధారాలు లేవనేది కూడా ఒక చర్చ. అదే కేటీఆర్ గారిని పిలిచినప్పుడు కరెక్ట్ సెక్షన్లు వాళ్ళ వకీలు ఇట చెప్తే అప్పుడు మళ్ళీ సెక్షన్లు మార్చి మళ్ళీ పెడతారు. సెక్షన్లు మార్చుకునే అధికారం పోలీసు వాళ్ళకి ఎప్పుడైనా ఉంటుంది. దాని గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మీడియాలో ఏదో రాస్తారు మీరు సెక్షన్ 406, 409, 420 అని మీరు రాస్తారు. మీరు రాసి మళ్ళీ మీరే ప్రశ్న అడుగుతారు. 409 పాత సెక్షన్ కదా, ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కదా, భారత న్యాయ సంహిత కింద కేసు పెట్టాలి కదా అని మీరే అడుగుతారు. అరే ఆయన పని ఏం చేస్తున్నాడు, ఆయన ఎఫ్ఐఆర్లు ఏం రాసిండు, ఆయన ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తుండు, ఎందుకు పీసులుగా చూస్తారు? లెట్ హిమ్ కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్. కాలం కొన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుంది. వెయిట్ అండ్ సీ. రఘునందన్ గారు, ఇప్పుడు మీరు కవిత అరెస్ట్ అయింది, కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, కేసీఆర్ కూడా అరెస్ట్ చేస్తారా? ఎప్పుడు? నేను అధికారంలో లేనన్న ఈ విషయాలు చెప్పడానికి. జ్యోతిష్కుని అంతకంటే కాదు. ఆయన మీద ఏమైనా కేసు అయినప్పుడు అడుగు చెప్తా ఏం జరుగుతుంది. చాలా ఆరోపణలు చేశారు కదా బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ అధినేత పైన ప్రసాద్ అన్నట్టు చాలా ఆరోపణలు చేశారు. అరెస్ట్ అవుతారని అంటూ ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరంలో విచారణ జరుగుతుంది, రింగ్ రోడ్లో విచారణ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు తీసుకురా, నీళ్ళ శాఖ మంత్రి తీసుకురా, ఫైనాన్స్ మంత్రి తీసుకురా. సాక్ష్యాలు ఆధారాలు బయటకు వచ్చినాక తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరోజు వెనక ముందు శ్రీకృష్ణ బీఆర్ఎస్లో అరెస్ట్ అయ్యే నేతల పేర్లు చెప్తారా? నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఏ పోలీస్ ఆఫీసర్. అంటే మీ దగ్గర డేటా ఉంది కదా, అవినీతికి సంబంధించిన డేటా ఉంది కదా, అవినీతి చేశారని అంటున్నారు కదా. సో ఎవరెవరు ఏ కేసులు అరెస్ట్ అవుతారో చెప్పగలుగుతారా? ఇంకా కేసులు రిజిస్టర్ అయినాక మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది రిజిస్టర్ అయింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇంకేం కేసులు రిజిస్టర్ కాబోతున్నాయి? కాళేశ్వరం మీద కావాల్సిందే కదా, ఓఆర్ఆర్ టోల్ గేట్ టెండర్ల మీద కావాల్సిందే కదా. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, తప్పకుండా జరుగుతుంది. సో కాళేశ్వరం పైన కేసీఆర్, ఈ కార్ రేసులో కేటీఆర్, ఓఆర్ఆర్ పైన హరీష్ రావుని ఫిక్స్ చేయాలని చూస్తున్నారా? నేనైతే ఆ మాట చెప్పలేదు. సార్, మీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ దూరం పెట్టిందా లేదా ఆయనే దూరంగా ఉంటాడు? ఎందుకు ఈ మధ్య రాజాసింగ్ పార్టీ వ్యవహారాల్లో కనిపించడం? రాజాసింగ్ గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వచ్చారు. రోజు పొద్దులైతే గోషామాల్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు. అసెంబ్లీ నడిచినప్పుడు అసెంబ్లీలో ఉంటారు. మాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. మరి ప్రసాద్ అన్నతో ఎందుకు టచ్లో లేడో నేను రాజాసింగ్ గారిని అడిగి చెప్తా. రైట్. ఫైనల్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి అత్యంత అర్హత ఉన్న వ్యక్తులు ఎవరు? రఘునందన్ రావు, డికే అరుణ, ఈటెల, ధర్మపురి. అందరూ 5గురికి ఎలిజిబిలిటీ ఉంది. పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు అంతే. 5 ఆర్ ఈక్వల్లీ ఎలిజిబుల్. రఘునందన్ రావు గారు అసలు రాజకీయాలకు ఏ లక్ష్యంతో వచ్చారు? అసలు మీ లక్ష్యం ఏంటండి? మార్పు తీసుకొద్దామని, పేదలకు సేవ చేద్దామని. అంటే మీరు ఏదన్నా పదవి అధిరోహించాలని లేదా? లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? మీ కిందనే హరీష్ రావు, కేసీఆర్ అందరూ కూడా మీ ఎంపీ కిందనే వస్తున్నారు కాబట్టి. మనిషి ఆశాజీవి అన్న. నేను పగ తీర్చుకునే మూడ్లో లేను, పనిచేసే మూడ్లో ఉన్నా. రైట్. ఫైనల్గా మీ అంతిమ గోల్ ఏంటి రాజకీయాల్లో? ఈ దేశంలో మార్పులు రావాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా మలవాలి. ఉందా అలా భారతదేశం? అవుతుంది కదా. మీకెందుకు అనిపిస్తుంది అట్లా? మళ్ళీ నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం కదా. ప్రపంచంలో ఎవరికి ఏం తెలియనప్పుడు, అమెరికా లాంటి దేశాలలో యూనివర్సిటీ లేనప్పుడు ప్రపంచానికి విద్య నేర్పించింది నలంద. ఆ నలందని మొన్ననే కదా రెనోవేట్ చేసి. నేను అడిగింది అది కాదు, వ్యక్తిగా మీ గోల్ ఏంటి? ఈ దేశం బాగుండాలని. రావు రాజకీయ గోల్ ఏంటి? ఏ పదవి? పదవుల కోసం రాజకీయాలకు రాలేదు. వస్తే 2001 తెలంగాణ ఉద్యమం నుంచి 2014 దాకా ఖాళీగా లేదు, 2020 దాకా ఖాళీగానే ఉన్నాయి కదా. పదవుల కోసం పోయటం అయితే అధికార పార్టీలకు పోయి పని చేసుకుంటాం, ప్రతిపక్షంలో ఎందుకు పని చేస్తాం? రైట్.
ఎంపీగా మీ ప్రయాణం ఎలా సాగుతుంది అండ్ రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళారు, ఇప్పుడు పరిస్థితులు ఎలా కనపడుతున్నాయి మీకు? సో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ భారత పార్లమెంట్లో అడుగుపెట్టడం, నాలాంటి చిన్న కుటుంబం నుంచి వచ్చినని ఎట్లాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక చిన్న వ్యక్తి కూడా పార్లమెంట్లో అడుగుపెట్టగలుగుతాడు. చాలామంది ముఖ్యమంత్రుల కొడుకులు, ప్రధానమంత్రుల కొడుకులు అట్లాంటి వాళ్ళు చాలామంది పెద్ద వాళ్ళు కనబడుతున్నప్పుడు చాలామంది వాళ్ళ పక్కన కూర్చొని ఒక ఎంపీగా మా మెదక్ సమస్యల గురించి మాట్లాడే అవకాశం రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తాను. బట్ స్టిల్ ఐ ఫీల్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేద్దామని అనుకుంటున్నాం. చాలా పెద్ద పదవి అది, ఈ దేశంలో సర్వోన్నత పదవి. ఒక ఎంపీ గారే ప్రధానమంత్రి అవుతారు ఈ దేశానికి, అంత పెద్ద స్థానానికి ప్రజలు పంపించారు. డెఫినెట్గా ఐఎమ్ హ్యాపీ, ఐ వాంట్ టు సర్వ్ మై పీపుల్ ఆఫ్ మెదక్. థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు అధికారంలో ఉంటారని అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ నేతలు అంటున్నారు 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటారు అని. ప్రజలు ఓట్లేసింది 5 సంవత్సరాల కోసం ఓట్లేసారు. ఇప్పుడు ఆ సంసారం గతిలేని సంసారం కాదు, అది శృతిలేని సంసారంగా నడుస్తుంది. రేవంత్ రెడ్డి కుర్చీలోకి వెళ్ళి ఎప్పుడు లేద్దామా ఎత్తుకుపోదామని కుడిచే దిక్కు చూస్తున్నాయని, ఎడమచే దిక్కు కూర్చున్నాయని ఎదురు చూస్తున్నారు. దానికి నేనేం చేస్తాను? ఆయన కాపాడుకుంటాడా పోగొట్టుకుంటాడా అనేది ఆయన ఇష్టం. యూఆర్ నాట్, నేను కర్త కర్మ క్రియ కాదు. కూర్చున్న వాళ్ళు, కుడిచే పక్కన కూర్చున్న వాళ్ళు మీకు వచ్చి చెప్పారా రఘునందన్ రావు గారు? అట్లే పేపర్లలో వస్తుంది కదా, ఒక ఆయన ఫిబ్రవరిలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నా, ఇంకొక ఆయన మార్చిలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్తా ఉన్నాడు. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు చెప్తా ఉన్నారు అట్లా ఆన్ ది రికార్డులో, ఆఫ్ ది రికార్డులో ఇట్లాంటి చర్చ జరుగుతుంది ప్రభుత్వంలో అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటాం అట్లా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సార్లో చాలా విషయాలపై మాట్లాడినందుకు. ఇవి ఎంపీ రఘునందన్ రావుతో ఆర్టీవీ అన్సెన్సార్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.